కూడి వచ్చినట్టు సంఘ బిడ్డలందరికీ కూడా క్రీస్తు యేసు నామములో మరొక పునరుద్ధాన దినమును బట్టి మీకు ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, ఈరోజు మనము తొందరగా దేవుని వాక్యమును మనము ఆయన సన్నిధిని మనము వినడానికి ఇష్టపడదాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. అనేక భక్తుల గురించి అనేక పర్యాయాలు మీతో చెప్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు మరొక చక్కటి అంశంలో మీతో ఒక భక్తుల గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఆయన పేరు అబ్రహాము. జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ఆయన పేరు అబ్రహాము. అబ్రహాము అనేటువంటి వాడు మీ అందరికీ తెలియని వాడు కాదు. అనేక పర్యాయాలు మరి దేవుని సేవకుల ద్వారా లేక నా ద్వారా అనేక మీటింగ్లలో అబ్రహాముని గురించి అనేక సంగతులను నేర్చుకోవడం, మీరు నేర్చుకుని వినడం, నేర్చుకుని అనేక సంగతులను ప్రార్థనాపూర్వకంగా ఆ భక్తుడి ద్వారా ఆత్మీయ విషయాలను బలపడటం జరిగింది. అయితే ఈరోజు ఒక అంశాన్ని మీ మధ్యన ఉంచాలనుకుంటున్నాను. ఆత్మీయ యాత్రికుడైన అబ్రహాము. అబ్రహాము అనేటువంటి వాడు ఆత్మీయ యాత్రికుడై తన జీవితంలో, తన బ్రతుకు జీవితంలో తల్లి గర్భంలో నుండి చనిపోయే వరకు కూడా అతను ఏ విధంగా మరి బ్రతికాడు, జీవించాడు అనేది సంగతులు ఈ రోజున మనము చాలా తక్కువలో కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము లేక అబ్రాము ఏంటంట? ఆయన పేరు అబ్రాము లేక అబ్రహాము. మీరు గమనించండి, అబ్రాము లేక అబ్రహాము అనేటువంటి వాడు తండ్రి పేరు తెరాహు. జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము లేక అబ్రాము. చాలా మంది పేర్లు పెట్టుకుంటారు. కొంతమంది ఏమో అబ్రాము అని పెట్టుకుంటారు, కొంతమంది ఏమో అబ్రహాము అని పేరు పెట్టుకుంటారు. అబ్రాముని పేరు పెట్టుకున్న, అబ్రహాముని పేరు పెట్టుకున్న అతను ఒకని పేరే అది. అయితే అబ్రాము అనేటువంటి పేరు నుంచి అబ్రహాముగా మార్చబడ్డాడు. వింటున్నారా? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇతని తండ్రి పేరు తెరాహు. గమనించండి, తెరాహు అనేటువంటి వారికి 3 కొడుకులు. నేను మొన్న బుధవారం నాడు మందిరంలో జరిగిన కూడికలో ఒక అంశాన్ని చెప్పాను. ఆ అంశం పేరు ఏంటంటే, దేవుడు మానవులతో నివాసము చేయుట అని దాని గురించి చెప్పినప్పుడు ఈ తెరాహు గురించి చెప్పాను. తెరాహు కుటుంబంలో తెరాహు 3 కొడుకులు అని చెప్పాను. పెద్ద కుమారుడి పేరు అబ్రహాము, రెండవ కుమారుడి పేరు నాహోరు, మూడో కుమారుడి పేరు హారాను అని గురించి చెప్పాను. సరే, ఇప్పుడు ఈ తెరాహు ఎవరి ఈ యొక్క తెరాహు అనేవాడు ఏ ప్రాంతంలో ఉండేవాడు, ఏ ప్లేస్ లో ఉండేవాడు అనే సంగతిని కూడా ఒకసారి చెప్పి నేను ఈ అబ్రహాము గురించి మీతో మాట్లాడతాను. ఈ యొక్క అబ్రహాము తండ్రి అయిన తెరాహు కల్దీల అనే దేశంలో ఉండేవాడు. కల్దీలు దేశంలో ఉండేవాడు. ఆ కల్దీల దేశమే సీనారు దేశము. ఆ సీనారు దేశమే బాబేలు దేశము లేకపోతే బబులోను దేశం అని కూడా బైబిల్లో చెప్పబడింది. అయితే ఆ దేశంలో ఒక ఊరిలో ఉన్నాడు.
ఆ ఊరి పేరు ఏం పేరు అని చెప్పాను ఆ రోజు? ఊరు. ఊరి పేరే ఊరు. అయితే ఈ తేరాహు అనే మాటకి అర్థం ఏంటంటే, తేరాహు అనే మాటకి అర్థం ఏంటంటే కొండ మేక. ఈ మేక అంటే దీనికి ఒక అర్థం ఉంది. ఇక తేరాహు అనే దానికి ఒక అర్థం ఉందండి. ఇప్పుడు నన్ను ఒకప్పుడు నేను శ్రీనివాసరావు నా పేరు. ఇప్పుడు నన్ను ప్రభువులకు వచ్చాక నన్ను ఏమన్నారంటే, మా ఆత్మీయ తల్లి గారండి అన్నమ్మగారు నాకు పేరు మార్చి ఏమన్నా తెలిసిన పౌలు అని నామకరణ చర్చలో చేశారు. పిల్లరా, ఈ యొక్క పౌలు అంటే చిన్నవాడు. ఏంటండి పౌలు అంటే అర్థం ఏంటి? చిన్నవాడు అని అర్థం. సరే, ఇప్పుడు అలాంటిదే తేరాహు అంటే అర్థం ఏంటంటే కొండ మేక అని అర్థం. సరే, ఈ కొండ మేక అనే దానికి అర్థం ఇచ్చేటువంటి సంగతులు చాలా ఉన్నాయి. ఈ కొండ మేక అనే దానికి కొండల్లో వేసేది కొండ మేక, కొండలెక్కేది కొండ మేక, ఆ కొండల పైన తిరిగి మేత సంపాదించుకునేది, అనగా ఆ కొండ మేకలు నివసించేది ఆ కొండల్లో ఉండేదే కొండ మేక. కనుక అలాంటి అర్థమిచ్చేది పేరుతో ఈ తేరాహు అనే మాటకి అర్థము. అయితే మనం ముందుకు వెళ్ళిపోవాలి కనుక ఈ తేరాహుని గురించి మనం ఆఫ్ చేసి అబ్రహాం దగ్గరికి వద్దాం, లేక అబ్రాం దగ్గరికి వద్దాం. ఈ అబ్రహాముని గాని అబ్రాముని గాని అర్థం ఏంటో తెలుసా? అబ్రాం లేక అబ్రహాము అనే దానికి ఒక అర్థం ఉందండి. తేరాహు అంటే అర్థం చెప్తారు కదా, అలాగే అబ్రహాము అనే దానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటంటే అనేక జనులకు తండ్రి. సరందరూ స్తోత్రం చెప్పగలరా? ఏమంటాడు? అనేక మందికి లేక అనేక జనులకు తండ్రి. నిజంగా ఆ పేరుకు అర్థం కలిగినట్లుగానే ఈ రోజున భూమి మీద ఉన్న ప్రతి దేశం, ప్రతి గ్రామం, ప్రతి పట్టణము, ప్రతి తల్లి, ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము సంతానమే. కనుక అబ్రహాము అనే పేరుకి, అబ్రాము అనే పేరుకి అర్థము అనేక జనులకు, చెప్పండి, అనేక జనులకు తండ్రి అని అర్థం ఇచ్చేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సరే కదండి, ఆది కాలము మొదలుకొని ప్రకటనా గ్రంథము వరకు కూడా అబ్రహామును గురించి రాయబడిన విషయాలు మనకి కనబడుతుంది. అబ్రాం అనే మాట ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము, బైబిల్ అంతటిలో కూడా అబ్రాం అనే మాట 53 సార్లు రాయబడి ఉంటుంది. ఒకసారి స్తోత్రం చెప్పగలరా? దేవునికి స్తోత్రం చెప్పగలరా? అబ్రాం అనే మాట 53 సార్లు, అనగా ఎక్కడైతే కావచ్చు, ఆది గ్రంథం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏ పుస్తకాల్లో ఉన్నా కానీ అబ్రాం అనే మాట 53 సార్లు రాయబడింది. మరొక మాట చెప్తున్నాను, ఈ అబ్రాం అనే మాట కాకుండా అబ్రహాము అని కూడా ఈయన పిలుస్తున్నాం కదా. ఈ అబ్రహాము అనే మాట ఎన్నిసార్లు రాయబడి ఉందంటే 227 సార్లు, 227 సార్లు. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎన్నిసార్లు అండి? ఎన్నిసార్లు చెప్పాను? 250. చెప్పండి, 50 ఎన్నిసార్లు? 50 చెప్పండి. 50 చెప్పండి. మర్చిపోయారు? అప్పుడుగా చెప్పాను. సరిగ్గా అబ్రహాం అని దాని గురించి, లేదా అబ్రామ్ అనే దాని గురించి, అబ్రామ్ అంటే 53 సార్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చదివే వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మీయులు ఎదగాలి, ఆత్మలో నడవాలనుకున్నప్పుడు, బైబిల్ చదివేటప్పుడు కొంతమంది భక్తుల పేర్లు కానీ కొన్ని చక్కటి వచనాల గురించి కానీ అండర్లైన్ చేసుకుంటూ ఎన్ని ఉన్నాయి, ఎన్నిసార్లు చెప్పాయి అనే మాట మనము గమనించాలి. ఒక మాట చెప్తాను. మార్కు రాసిన సువార్తలో మార్కు పదే ఒక మాట మాట్లాడతాడు. ప్రతి వచనములో మాట్లాడతాడు. ఏ వచనములో, అధ్యాయాలలో మాట్లాడతాడు. ఏమంటే అతను మాట్లాడినప్పుడల్లా ఒక మాట మాట్లాడతాడు. వెంటనే యేసు వచ్చును, వెంటనే
అనగా దేవుడు వచ్చును, ఎంతని స్వస్థత కలుగును, ఎంతని ఆయన లేచును, ఎంతని 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 అనే మాట ఉంటుంది. జాగ్రత్తగా బైబిల్ మనం చదివినప్పుడు కొన్ని సంగతులు మనం జాగ్రత్తగా మనము ఈ పుస్తకంలో ఏముంది, ఈ బైబిల్లో ఏముంది, ఈ మాటలు మనకి ఎందుకు ఎన్నిసార్లు రాశాడు అనే సంగతి మనము చదివినప్పుడు మనం గ్రహించుకోవాలి. సరిగానండి. వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? అబ్రహాము అనే మాట బైబిల్లో 229 సార్లు ఉందండి. ఎన్నిసార్లు? 229 సార్లు. ఎందుకంటే నేను తప్పు చెప్పాను, 227 సార్లు అని చెప్పా. 229 సార్లు రాయబడింది. అయితే ఇతని యొక్క ఆరంభ జీవితాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇతని యొక్క ఆరంభ జీవితాన్ని మనకు చాలా జాగ్రత్తగా చూసినట్లయితే ఆది కాండంలో మనకు కనబడుతుంది. ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. కొంచెం సౌండ్ తగ్గిస్తాము, నాకి కొంచెం అదొక రకమైన సౌండ్ వస్తుంది, కొంచెం తగ్గించు. ఆది కాండంలో రాయబడిన సరిపోతుంది. 11వ అధ్యాయం చూడండి ఒకసారి. 11వ అధ్యాయంలో 26వ వచనంలో రాయబడి ఉంటుంది. చదవండి ఒకసారి. తేరాహు 70 ఏండ్లు బతికి అబ్రహామును నాహోరును హారాను కనెను. ఇక్కడ సరిపోతుంది మాట. అబ్రహాము తండ్రి పేరు ఎవరో చెప్పారు, అబ్రహాము యొక్క సోదరుల పేరు ఏంటో చెప్పారు. ఇక్కడ ఆరంభ జీవితం అతడు మనకి బైబిల్లో ఆయన కనపడుతున్న ఆరంభ జీవితాన్ని మనం చూస్తాం. ఇతడు తేరాహు కొడుకని, ఇతడు సోదరులు ఇద్దరు ఉన్నారని, ఇతడు ఆ ఇంటికి పెద్ద కొడుకని మనకి ఇతని యొక్క ప్రారంభాల గురించి మనం తెలుసుకుంటున్నాం. మనము బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి ధ్యానించినప్పుడు, తెలుసుకోవాలనుకున్నప్పుడు అతడు ఎవరి కుమారుడు లేక ఎవరి సోదరుడు, ఎవరికి సంబంధించిన వాళ్ళని పుట్టు పూర్వత్రాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా విషయాలు ఒక వ్యక్తిని గురించి మనకి తెలుసుకోవడానికి వివరంగా బైబిల్లో అక్కడక్కడ రాయబడతాయి కనుక వాటిని అన్నిటిని మనం తెచ్చుకుని ఈ వ్యక్తి గురించి, ఈ యొక్క వ్యక్తి జీవితాల గురించి, ఇతర బ్రతికిన జీవితాల గురించి మనకు ఒక పాఠంగాను, ఒక మార్గంగాను, ఒక ఆశీర్వాదకరంగా మనకు ఉంటుంది. అబ్రహాము అంటేనే మనకి ఎంతో ఇష్టమైన వ్యక్తి. బైబిల్ గ్రంథములు అలాగే ప్రపంచ దేశాలలో అబ్రహాముల గురించి వినని వారు ఉండరు, అబ్రహాముల గురించి తెలుసుకునే వారు ఎవరు కూడా ఉండరు. అబ్రహాం అటువంటి వాడు. అయితే ఇతను ప్రారంభ జీవితాన్ని చూసినప్పుడు అతని తండ్రి పేరు తేరాహు అని చెప్పబడింది. ఇతను కల్దీల దేశంలో ఉండిన వాడును, ఊరు అనే ఊరిలో ఉండిన వాడును మనకి తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్న అబ్రహాము ఒక విగ్రహారాధకుడై ఉన్నాడు. యెహోవా అనే సృష్టికర్తైన దేవుడిని అప్పటికి ఇంకా తెలుసుకోలేదు. ప్రారంభ దినాలలో అతను తెలుసుకోలేదు. గమనించాలి, ఆ ప్రారంభ దినాలలో అతను తన తండ్రితోనూ, తన కుటుంబంతోనూ, తన అన్నదమ్ములతోనూ, ఆ ఊరిలో ఉన్న ప్రజలతోనూ అతను జీవిస్తున్న జీవిత కాలమంతములు ఎటువంటిదంటే విగ్రహారాధన కలిగింది. ఈ అబ్రహాముని ప్రారంభ దినముల గురించి ఇంకొక 2 వచనాలు మనము రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం చూద్దాం. దయచేసి గమనించండి. అనగా చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? చూడండి. కాబట్టి శరీర విషయంలో ఎవరైతే మన మూల పురుషులకు అబ్రహామునికేమి అమ్మా, మళ్ళీ ఒక్కసారి చదువుతాం అన్నమాట. కాబట్టి శరీర విషయంలో మన మూల పురుషులకు, అయితే ఇక్కడ మనం ఒక మాట గమనించుకోవాలి. ఇతను ఎవరంటే మూల
పురుషుడు. ఎవరికి మూల పురుషుడు? ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి మూల పురుషుడు. అంటే ఆరంభ దినాలు మనం చెప్పుకుంటున్నాం. అంటే ఇతడు మొదటి వాడుగాను, లేక ఈ లోకంలో ప్రజలైన వారికి అలాగే రాజ్యాలుగా కట్టబడినట్టు రాజులకు, లేకపోతే పట్టణాలుగా కట్టబడిన ఆ పట్టణస్థులకు, దేశాలుగా కట్టబడిన దేశాల వారికి ఈ అబ్రహాము ఏమై ఉన్నాడంటే మూల పురుషుడై ఉన్నాడు. అతని వల్లనే ఏం కలిగిందంటే ఈ లోకములో ఉన్న ప్రజలందరూ కలిగారనే సంగతి మనకి తెలుస్తుంది. ఇది ఆరంభ దినాలు. మరొక రెండు విషయాలు, ఒక్కొక్క విషయం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-9 వచనాలు చదవండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకుని, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను ఆ నీతిమంతులుగా తీర్చినని ఆ లేఖనములు ముందుగా చూచి, నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదించబడుతుందని అబ్రహామునకు సువార్త ముందుగానే ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతోనే ఆశీర్వదించబడుతుంది. ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి. ఇక్కడ ఆరంభ దినాలలోనే ఎవరు ఆరంభ దినాల్లో అనగా అబ్రహాము లేదా అబ్రాహ్ము అనేటువంటి వారి ఆరంభ దినాల్లో అతనికి సువార్త అందిందంట. మనకి ఎలాగైతే సువార్త అందింది, మనకి ఎలాగైతే సువార్త చెప్పబడింది, సువార్త దేవుని గురించి మాట చెప్పబడిందో ఆయన కూడా సువార్త అందజేయబడిన. ఆ యొక్క అందజేయబడిన సువార్త ఏంటి చెప్పంటారా? నీ యందు అన్యజనులందరూ కూడా ఆశీర్వదించబడుతురు అని అబ్రహామునికి సువార్త వచ్చింది. స్తోత్రం చెప్పండి. నేను తర్వాత చెప్తాను ఏమని. ఇప్పుడు ఇక్కడ మాట ఏదో చోట రాయబడింది కనుక నేను చెప్తూ ఉన్నప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తాను, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నీ యందు అన్యజనులందరూ కూడా ఆశీర్వదించబడుదురు అని, నీ యందు అన్యజనులందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుదురు అనే మాట. ఎలాగ నీతిమంతులుగా తీర్చబడతారు? అబ్రహాము ద్వారా అన్యజనులందరూ కూడా ఆశీర్వదించబడతారో తర్వాత వచ్చే వచనాలలో నేను చూపిస్తాను, మీకు జ్ఞాపకం పెట్టుకోండి. అబ్రహాముకు సువార్త ముందుగానే ప్రకటించబడింది. మీరు గమనించండి, ఈ అబ్రహాము అనేటువంటి వాడు ఉన్నాడు చూసారా, ఈ అబ్రహాము లేదా అబ్రహాము అనేటువంటి వాడు ఉన్నాడు చూసారా, ఇతను ఏం చేయబడ్డాడో తెలిసేంటంటే మూల పురుషుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఈ లోకంలో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులైన వారిని చూడండి, వారందరూ కూడా ఎవరి ద్వారా? అబ్రహాము ద్వారా విశ్వాసమునందు ఏమై ఉన్నారో ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే విశ్వాసమును బట్టి. ఇక్కడ చదవండి. ఇది ఏమని ఎన్నో వచనం మనం చదువుకున్నాం. దేవుడు ఎన్నో వచనం చదవండి ఒకసారి. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని 10వ వచనం చదవండి ఒకసారి. ధర్మశాస్త్రము విధించిన క్రియకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. 9వ వచనం కూడా మనం చదువుతారు. కాబట్టి విశ్వాసము సంబంధులే, విశ్వాస సంబంధులే, విశ్వాసము గల అబ్రహాము యొక్క అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. అంటే అబ్రహాం అనేవాడు ఒక దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన ద్వారా పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విశ్వాసులై ఉంటే అబ్రహామునకు ఏ విధమైన విశ్వాస సంబంధమైన విశ్వాసులై ఉంటారంటే, అనగా యేసు ప్రభు అబ్రహాము ద్వారా పుట్టి ఉన్నాడు కనుక అబ్రహాము యేసు ప్రభు అనగా ద్వారా కుటుంబంలో పుట్టాడు కనుక ఆయనను అంటే యేసును నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటండి అనగా అబ్రహామును బట్టి విశ్వాస సంబంధులు అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. సరే, ఇప్పుడు ఇదంతా ప్రారంభ దినాలలో జరిగిన విషయం. ఇంకొక మాట కూడా చదువుకుంది. యాకోబు రాసిన పత్రిక కూడా 2వ అధ్యాయంలో ఈ అబ్రహాముల గురించి విషయం మాట్లాడతాడు. ఇవన్నీ కూడా ప్రారంభ దినాల గురించి మాట్లాడుతుంది. చదువుతాం ప్రారంభ దినాల గురించి. 23వ వచనం చదవండి. ఏమను? కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను,
అది అతనికి నీతిగా ఎంచును అని లేఖనము నెరవేరబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు పెట్టబడిన అన్నాడు. మీరు విన్నారు కదా, ఇవన్నీ కూడా ప్రారంభ దినాలలో అబ్రహాముని గూర్చి రాయబడిన విషయాలు. అతడు నీతిమంతుడుగా దేవుడు అనగా ప్రకటించాడు. ఇంకేం చేశాడండి, అతడు దేవుని నమ్మాడు కనుక దేవుని స్నేహితుడుగా దేవుడు ప్రకటించాడు. ఇవన్నీ ప్రారంభ దినాలలో అతనికి దేవుడు చక్కగా అతనితో ముందు మాట్లాడిన సమయములలో దేవుని కొరకు బ్రతికిన దినాలలో అతడి దేవుడు చెబుతున్న విషయాలు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఇది ప్రారంభ దినాలు లేతే ప్రారంభ జీవితం అన్నమాట అండి. దేవుని పిల్లలారా, ఇతడు ఒక విగ్రహారాధకుడు ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఆ విగ్రహారాధన నుంచి పిలిచి చూపించినట్టు ఆ దేశానికి వెళ్ళమని, చెప్పిన దేశానికి వెళ్ళమని దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు, లేక దేవుని పిలుపు ఎన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము జీవిత యాత్రను గురించి చెప్తున్నాను. అతడు బ్రతికింది మొదలుకొని చనిపోయే వరకు కూడా అతడు ఒక విగ్రహారాధకుడై, ఒక కుటుంబాన్ని కలిగిన వాడై, ఒక అన్నదమ్ములు కలిగిన వాడే, ఒక ఊరి కలిగిన వాడే, కొంత ఆస్తి కలిగిన వాడే, అతని జీవితంలో అతడు ఒక విగ్రహారాధకుడైన తర్వాత, విగ్రహారాధన నుంచి బయటికి పిలిచిన తర్వాత అతని జీవితము ఎలాగ దేవుడు ఆశీర్వదించాడో మనం నేర్చుకోబోతాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఒక విషయం గమనించి, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవునికి విధేయుడయ్యాడు. ఆ వచనాలు కూడా బైబిల్ గ్రంథంలో ఆదికాండము 12వ అధ్యాయము దేవుని పిలుపుకు ఏం చేశాడో తెలుసా, విధేయుడైనట్లుగా చూస్తున్నాం. ఆదికాండము 12వ అధ్యాయం చూడండి, 1 నుంచి 4 వచనాలు చదవండి. యెహోవా చూడండి ఎవరిని, అబ్రహాముతో అంటున్నాడు. అబ్రహామా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి. ఆగండి, ఇక్కడ దేవుడు మాట్లాడే చక్కటి మాట. అబ్రాహాము అనేటువంటి వాడిని పిలిచినప్పుడు అతడు ఒక దేశం కలిగి ఉన్నాడు, ఒక ఊరు కలిగి ఉన్నాడు, బంధువులు కలిగి ఉన్నాడు, అతడు ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నాడు, ఇంకా చూస్తే చాలా ఆస్తిని కూడా కలిగి ఉన్నాడు. ఆ టైంలో దేవుడు ఏం చేశాడో తెలుసా, అబ్రహాముని పిలిచాడు, ఆ పిలుపుకు విధేయుడయ్యాడు. ఇది రెండవది విషయం. ఒకటి ప్రారంభ జీవితంలో ఉన్న కొన్ని వచనాలు చదువుకున్నాం. రెండవది అబ్రహాము పిలుపుకు విధేయుడయ్యాడు. అయితే ఒక మాట చెప్తాను మీకు, అబ్రహాముని పిలిచినప్పుడు తన వయసు ఎంతో తెలుసా, 75 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 75 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎన్ని సంవత్సరాలండి చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? నేను 3 సార్లు చెప్పాను, ఒకసారి అని మీరు చెప్పలేరా? 75 సంవత్సరాలు. అతని వయసు ఎంతండి? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల్లో దేవుడు పిలిచినప్పుడు అతడు పిలుపుకి ఏమయ్యాడంటే విధేయుడయ్యాడు. కానీ అబ్రహాం అనాలి, అయ్యా ఇప్పుడు నన్ను పిలిచావు, నా ఊర్లో నుంచి, నా చుట్టాల్లోంచి, నా బంధువుల్లోంచి, నా దేశస్తుల్లోంచి, ఇదంతా కూడా 75 నా తల్లి గర్భములో నుంచి ఇప్పుడు వరకు పుట్టింది మొదలుకొని 75 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఈ ఊరినే నమ్ముకున్నాను, ఈ దేశాన్నే నమ్ముకున్నాను, ఇక్కడ ఉన్న ప్రాంతం వారిని నమ్ముకుని, ఇక్కడే భూములు నమ్ముకుని, ఇక్కడే కష్టపడి నేను బ్రతుకుతున్నానయ్యా. నా వయసు 75 సంవత్సరాలు కదా, 75 సంవత్సరాలు కదా, నేను ఇక్కడి నుంచి కదలను. ఇదిగో తెలుసా, ఒకవేళ ఎవరైనా ఎప్పుడైనా ఏమ్మా ప్రార్థన జరిగితే ప్రార్థన కాడికి రాలేదు, ప్రార్థన జరిగితే ప్రార్థన కాడికి రాలేదు, పలానా కూటం జరిగింది, పలానా చోట ప్రార్థన జరిగింది, చర్చిలోకి ప్రార్థన రావట్లేదంటే, అయ్యగారు ఏం మొహం పెట్టి అడుగుతున్నారంటే అని అడిగేవాళ్ళు. ఎలా ఉంటుందో తెలిసి కొంతమంది అడిగేవారు, మన చర్చిలో కాదు కానీ వేరే చోట పాస్టర్ గారు అడిగితే, ఆ పాస్టర్ గారి దగ్గర నేను ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఏంటంటే, అయ్యా ఏం మొహం పెట్టుకుని అడుగుతున్నారంటే,
అంటే ఎందుకు తెలుసా, నా వయసు ఎంత అండి, 60 దాటిపోయినాయి, కాళ్ళు ఏమో నడవలేకపోతున్నాను, కూర్చోడానికి మోకాళ్ళు పూట్లు వస్తున్నాయండి, ఇంకా చెప్పాలి అని అంటే నడువంతా బలహీనంగా ఉందండి. ఏమంటే నేను ఇప్పుడు దగ్గర దగ్గర 60 నుంచి 70 సంవత్సరాలు, ఏంటంటే 70 సంవత్సరాల వయసు వచ్చినోడిని, ఏమంటే ఇదిగో నేను 10 సంవత్సరాలు అనగా మందిరాన్ని నడిచి ముందు ప్రార్థనకు వచ్చాను, ఆ సేవలో పరిచర్య చేశాను, లేదా ఇంకోటి చేశాను. ఇప్పుడేమో నాకు 50 నుంచి 60, 60 నుంచి 70 సంవత్సరాల వయసు వచ్చిందండి. నన్ను వదిలేవచ్చు కదండి, నన్ను మర్చిపోవచ్చు కదండి, ఎప్పుడన్నా నాకు ఆసక్తి పుడితే, ఎప్పుడైనా నాకు రావాలనిపిస్తే, ఎప్పుడైనా భారం అనుకోకుండా కుంటుకుంటాను, లేకపోతే అనగా బాధగాను, లేకపోతే మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వచ్చి కూర్చుంటానండి. దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోండి అనేటువంటి వ్యక్తులు చాలా మంది మనకు కనపడతారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇంకో మాట నేను అడగనా, చెప్పరండి, అడగనా మీరు? ఒక మాట నేను అడగనా మిమ్మల్ని అందరినీ? లక్ష్మి గారు అడగనా? ఓకే, అడగమన్నారు కనుక నేను అడుగుతున్నాను. అడిగిన తర్వాత మాత్రం మీరు ఏమనుకోకూడదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏమంటే 60 నుంచి 70, 70 నుంచి 60, అంటే అనగా 50 నుంచి 60, 60 నుంచి 70 వయసు కలిగిన టిఫిన్ కట్టుకుని వెళ్తా ఉంటుంటే నేను కనపడ్డానండి. అమ్మా ఎక్కడికి వెళ్తున్నావురా బాబు అంటే, ఎక్కడికి వెళ్తున్నాడు, పనిలోకి వెళ్తున్నానండి అయ్యారండి అనండి. ఈ వయసులో నాకు బాధ అయ్యింది, నాకు బాధ నేను ఈ వయసులో పనుల్లోకి వెళ్ళి అనగా మోకాళ్ళ నొప్పులతో వీటితో ఆడుతున్న ముసలమ్మని శరీరం అంతా కూడా బలహీనమైపోయి మరి ఎందుకమ్మ వెళ్ళటం అంటే ఆవిడ చేతండి, అయ్యారు తప్పదు కదా వెళ్ళాలి కదండి, అయినా కాంతో కొంత ఆరోగ్యం ఉంది పర్లేదులేండి, ఏ నొప్పులున్నా సాయంకాలం కదంటే ఆ ముద్ధాన్యం బెల్డ్ వేసుకుంటే తగ్గిపోతుందండి, కనుక మరి కదంతా పని చేసుకుంటున్నారు, డబ్బులు వస్తాయి కదండి. వయసు ఎంతప్పుడు 70, 60, 50. అంతకు ముందు ఏమన్నా గుడికి రావడానికి 50 వచ్చిందని అన్నావు నువ్వు, 60 వచ్చిందని అన్నది నువ్వే, అనగా 75 వచ్చిందన్నావు నీవే. సరే కానీ నువ్వు 75 వచ్చినా 60 వచ్చిందో నువ్వు పని చేసుకోవడంలో తప్పులేదు, సంతోషమే. ఎందుకో తెలుసంటే కొంతమంది తల్లిలు చెప్పే మాట ఏంటో తెలుసంటే, అయ్యారు ఓపిక ఉంది కనుక ఓపుకున్నన్ని రోజులు చేస్తానండి, ఓపుకోలేనప్పుడు కూర్చుంటే పిల్లలు చూస్తారులే అంటున్నాడు అనేటువంటి పెద్దమ్మలు పెద్ద ఇల్లు ఉండక మానలే. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. సంతోషం 2 రకాలుగా మంచిది, ఆరోగ్యం కుదురుపడుతుంది, ఏదైనా పని చేసుకుంటే 2.5 డబ్బులు వస్తుంది కనుక ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే సహకరించి దాని అవుతావు, రేపన్న రోజు నిన్నేం చేస్తాను నెత్తి మీద పెట్టుకు చూస్తావు, బాగుంది. మరి దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి, దేవుని విషయంకి వచ్చేటప్పటికి ఎందుకంటే ఆ పాడు మాటలు, ఆ మాటలు, ఈ మాటలు అంటే కాళ్ళు బాధలు, చేతులు బాధలు, ఆ బాధలు, ఈ బాధలు, అవి వచ్చేస్తాను అని చెప్పడం. కనుక నేను ఏమంటానంటే దేవుని పిల్లలారా గమనించండి, బాధలు అనేది అందరికీ ఉన్నాయండి, బలహీనతలన్నీ అందరికీ ఉన్నాయి, కానీ దేవుని సన్నిధికి రావడం అనేది ముఖ్యమని చెప్పడానికి విషయం చెప్పాడు. దేవునికి స్తోత్రం. దీనిలో నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి చెప్పిన మాట కాదు ఇది. ఎందుకంటే మనము దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇస్తే నీకు బాగుంటుంది, నీకు బాగుంటావు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అయితే ఇప్పుడు అబ్రహాము ఎప్పుడు పిలువబడ్డాడంటే 75 సంవత్సరాలు పిలువబడ్డాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడంటే, నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. చూపించే దేశం ఎక్కడ, గణపరం అనుకుంటున్నారా సరిపల్లి నుంచి? ఇప్పుడు అబ్రహాము 75 సంవత్సరాల్లో తన ప్రయాణం ఎక్కడికి తెలుసంటే అతని గమ్యమే తెలియని ప్రయాణం అండి. ఆ వయసులో అబ్రహాం ఏమన్నాడంటే, అయ్యా 75 సంవత్సరాలు అంటున్నావు, నువ్వు వెళ్ళు నేను చెప్తానంటావు, నేను వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి ఈ గొడ్లు గోద ఇది అది ఇంకోటి ఇవన్నీ తీసుకెళ్ళడానికి నాకేమో నేను వయసు మళ్ళిన వాడిగా 75 సంవత్సరాలు నాకు వయసు వచ్చింది, ఈ పరిస్థితిలో నేను ఎలాగ వెళ్ళనయ్యా అనే మాట తన నోట నుండి రాకుండా ఏమన్నాడో తెలుసండి, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏ చోటకి తీసుకెళ్తాడో తెలియక, ఆ పరిస్థితిలో కూడా ఏమన్నాడు, దేవుని పిలుపుకు విధేయుడయ్యాడు. రెండవ మాట, తన యొక్క జీవిత యాత్రలో, తన ప్రయాణంలో, ఆత్మీయ యాత్రలో అబ్రహాము రెండవ అనగా విషయాన్ని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అతని వయసు ఎంత అంటండి, 75 సంవత్సరాలు. సరే గారు, ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాం అనగా 12వ అధ్యాయము ఆదికాండము 1 నుంచి 4 వచనాలు మరలా ఒక్కసారి గమనించుకుందాం. ఒకసారి
ఏనంటే నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి అండ్ అప్పటికే 75 సంవత్సరాలు వచ్చాయి. ఆ శారమ్మ గారికి ఏమో 65 సంవత్సరాలు ఎంతో వయసు వచ్చింది కనుక పిల్లలు పుట్టడం అనేది మరి సాధ్యమైనది కాదు. కనుక వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే అనగా వాళ్ళు ఊర్లో ఉన్నారు. ఇంకా అర్థమవుతుందంటే ఊర్లో ఉన్నారు తప్ప వారికి అంతంత వయసు వచ్చినప్పుడు ఆ టైంలో ఏం జరిగిందో తెలుసా? ఒక్క విషయం చెప్తున్నాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. ఏ జనంగా చేస్తాడండి? దేవునికి విధేయులైతే నేను గొప్పగానే చేస్తాడు. దేవునికి విధేయులు అవ్వలేదు అనుకోండి, మనం ఎవరైనా కానీ, నన్ను మీరనే కాదు మనం అందరం కూడా ఎవరైనా కానీ గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా దేవుడు చేయాలనుకున్నప్పుడు మనము ఆయన చెప్పింది మనం చేస్తే మన గొప్ప ఆశీర్వాదానికి వారసులుగా మనల్ని దేవుడు ఉంచుతాడు. ఇక్కడ అన్నాడు గొప్ప జనంగా చేస్తాడు. తర్వాత నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చూడండి, నీ నామమును గొప్ప చేయుదును. ఒకసారి స్తోత్రం చెప్పండి, ఒకసారి స్తోత్రం గట్టిగా చెప్పండి. నీ నామాన్ని ఏం చేస్తానంటాడు? అసలు అబ్రహాము నామం ఏంటంటే, అబ్రహాము నామం ఏంటి చెప్పండి? అబ్రహాము నామం ఏంటండి? మా అజూర్ నామం ఏంటండి? అజూర్ నామం ఏంటి? అజూరే కదా. మరి అబ్రహాం నామం ఏంటంటే మీరు చెప్పనంటే ఆయనే చెప్పుకుంటాడు, ఆయన వాక్కుంటాడు ఆయన కదా. కదా మీ నామం మీకు తెలీదా? మీ నామం మీకు తెలుసు కదా. మీ నామం తెలుసు, మీ పేరు మీకు తెలుసా? మీ పేరు మీకు తెలుసు కదా. మరి ఎందుకంటే నామకరణం చేసినప్పుడు మనం ఏం చేస్తాం? నామం అంటే పేరు, అది కూడా తెలీదా? తెలుసు, ఆయన చెప్పుకుపోతాడని. కానీ ఇది ఆత్మీయ జీవితానికి, దేవుని పిల్లల ఆశీర్వాదకరానికి అడ్డొచ్చేటువంటి విషయాలు దేవుని పిల్లలు ఏంటో తెలుసా? చెప్పకపోవడమే. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందండి? నీకు తెలిసినా చెప్పు, తెలియకపోయినా చెప్పు. తెలియలేదనుకో అది కాదు బాబు అని పలాందని చెప్తాం. ఏమంటే తెలుసు అనుకో అవును అని చెప్తాం, దాన్ని మరలా వివరించి చెప్తాం. ఇక్కడ అబ్రహాము నామమును ఏం చేస్తానన్నాడు? గొప్ప చేస్తాడు. అబ్రహాము యొక్క పేరుని ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు అన్నాడు. ఎప్పటి నుంచి? అబ్రహాము ఎప్పుడైతే దేవునికి విధేయుడయ్యాడో, మీకు అర్థమైందా? దేవుని యొక్క మాటకి విధేయుడయ్యాడు, పిలుపుకు విధేయ అయ్యాడో అప్పుడు ప్రారంభించినంటే అతని నామ గొప్పతనం ఈ రోజు వరకు కూడా అబ్రహాముని గురించి తలంచిన వాడు, అబ్రహాముని గురించి గొప్పగా చెప్పని వాడు ఎవరైనా ఉన్నారా అంటే ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరు గొప్పగా చెప్పడమే. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఇప్పుడు చెప్పాడా? ఎన్ని వేల సంవత్సరాలు అయింది? దగ్గర నేను అనుకుంటున్నాను 5,000 సంవత్సరాలు లేక 4,000 సంవత్సరాలు అనుకుంటున్నాను. ఈ 4,000 సంవత్సరాల్లో ఈ మధ్యలో అబ్రహాం ఇప్పుడు వరకు కూడా అతని గూర్చి, అతని యొక్క పేరుని గూర్చి ఏమైపోయిందో తెలుసా? గొప్ప చెప్పేవాడు. అబ్రహాం అంటే చాలా గొప్పవాడు, గొప్ప వంశం కలిగిన వాడు. అతని ద్వారా ఇస్సాకు పుట్టాడు, అతని ద్వారా అనగా యాకోబు పుట్టాడు, అతని ద్వారా 12 గోత్రాల వారు పుట్టారు. ఆ 12 గోత్రాల వారు ఏం చేస్తారో తెలుసా? ఇదిగో గొప్ప జనమయ్యారు. అంతేకాకుండా అబ్రహాముకి ఈ యొక్క 12 గోత్రాల వల్లే కాకుండా అబ్రహామునికి అనగా వేరే వేరే భార్యల ద్వారా పుట్టిన యొక్క పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఇసుకరేణుల వలె, ఆకాశ నక్షత్రాల వలె అబ్రహాము సంతానాన్ని చేస్తాననే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు భూమి మీద ఏం చేశాడో తెలుసా? అది ఎక్కడ చూసినా ఏమండి ముస్లిమ్స్ కూడా అబ్రహాం గురించి తలుస్తారు. మీకు అర్థమైందండి? దేవుని స్తోత్రం చేస్తాను. ఒక చరిత్ర ఉందండి. అబ్రహాము అనే వాడిని బట్టి ఏంటండి హిందువులు అంటండి బ్రహ్మ అనేటువంటి అనగా వ్యక్తిని పుట్టించారు, లేకపోతే ప్రకటించుకున్నారా అని చెప్తారండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. అబ్రహాము అనేటువంటి చరిత్రలో చరిత్రకారులు చెప్పేది, నేను కాదు చరిత్రకారులు చెప్పేది. లేకపోతే
ఆనాడు అనగా ఉన్నటువంటి ప్రజలను బట్టి అబ్రహాము అనేటువంటి వాడు మెస్పొతోమియాలో ఉన్నాడు కదండి, మెస్పొతోమియాలో ఉన్నాడు. ఆ మెస్పొతోమియాలో నుంచి ఎవరు వచ్చారంటే ఆర్యులు అనేవారు, ద్రావిడియులు అనే వాళ్ళంతా అందరూ ఏం చేశారంటే మనకి ఇలా వలస వచ్చిన తర్వాత అక్కడ అబ్రహాం అనే ఆ వ్యక్తి, ఆ గొప్ప వ్యక్తిని, ఆ వ్యక్తిని ఎలా ఇక్కడ చూపించారంటే బ్రహ్మ అంటే ఆ అబ్రహాముని బ్రహ్మ అనేటువంటి వచనం ద్వారా ఏం చేశారంటే వాళ్ళు అనగా ఈ రోజున ప్రకటిస్తున్నారు, చెప్పుకుంటున్నారు బ్రహ్మని గురించి అని మాట్లాడటం జరిగింది. అది మనకి చరిత్ర చెప్పేటండి లేక చరిత్రకారులు చెప్పే విషయమే తప్ప దేవుని పిల్లరా గమనిద్దాం. ఇప్పుడు ఈ యొక్క అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు. పిలువబడినప్పుడు అతని పేరుని ఏం చేస్తానన్నాడు? గొప్ప చేస్తానన్నాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్నండి మనందరము లేక అక్కడ కూర్చున్నాను ఎవరైనా కావచ్చండి, మనము దేవుని పిలుపుకు లోబడితే మనలో కూడా ఏం చేస్తాడు? అబ్రహాము లేక ఏం చేస్తాడో తెలిసింది, హెచ్చించడానికి దేవుడు కృప చూపుతాడు. మొదటగా ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుకు విధేయులు కావాలి. అక్కడ జరిగిన మాట అక్కడ ఏమన్నాడు? చదవమ్మా, చదవండి, మరలా చదువు. ఏం చేస్తానన్నాడు? గొప్ప జనంగా చేస్తాడు. అంటే గొప్ప జనంగా చేయడం అంటే మన వల్ల అయ్యేది కాదండి. గొప్ప జనంగా అవ్వాలంటే అది దేవుడు చేస్తేనే అవ్వాలి. గొప్ప ఆశీర్వాదం రావాలి అంటే మన వల్ల అయ్యేది కాదండి, ఆయన మాత్రం వచ్చారు. గొప్ప జనంగా చేస్తాను. ఏం చేస్తానన్నాడు? నిన్ను ఆశీర్వదించి చేయుదును, నువ్వు ఆశీర్వాదమునుగా నువ్వు వింటున్నారా? ఒక పిలుపుకు లోబడిన వాడు ఎదన వాళ్ళకి ఎలా ఉంటాడు? ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఇక్కడ అదే నేను ఆశీర్వాదకరంగా ఉంచుతానంటాడు. ఎవరికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు? ఎవరైతే నీ మాట వింటారో, ఎవరైతే నీ విషయం అనగా ఆలోచిస్తారో వాళ్ళకి నీవు ఎలాగుంటావో తెలుసు. అంటే ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు. ఎందుకు ఉంటావో తెలుసా? నా పిలుపుకు లోబడ్డావు కనుక. నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వాళ్ళని ఆశీర్వదించబడతారా? ఒకవేళ నిన్ను ఎవరన్నా దూషించారనుకో వాళ్ళు శపించబడతాడు. నువ్వు ఎందుకో తెలుసా? నా పిలుపు లోపడినాడు కాబట్టి నా పిలుపు విధేయుడే బ్రతుకుతున్నా కానీ నేను ఎవరన్నా ఏదన్నా అంటే వాళ్ళని నేను శాపగ్రస్తులుగా చేస్తానంటాడు. ఏనండి ఇప్పుడు చెప్పినావు? భూమి యొక్క అందరు చూడండి, భూమి యొక్క సమస్త వంశములు ఆగండి. నేను ఇందాక చెప్పాను, ఎక్కడ గలతీయులకు రాసిన పత్రిక లేకపోతే రోమీయులకు రాసిన పత్రికలో చెప్పారు కదా, ఏమని? అన్యజనులు ఏం చేయబడతారో నీ ద్వారా ఏం చేయబడతారో ఆశీర్వదించబడతారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కదా. నేను చెప్తానన్నాను కదా. ఇప్పుడు మళ్ళీ ఈ మాట ఇంకోసారి చదవమ్మా. సమస్త వంశములు అనగా భూమి మీద అనగా అన్యులైన వారు ఉన్నారు, మహమ్మదీయులైన వారు ఉన్నారు, ఇంకా జైలు మతస్థులు ఉన్నారు, ఇంకా చూస్తే ఇంకా అనగా బుద్ధి మతస్థులు ఉన్నారు, ఇంకా ఒకటి కాదు ఇద్దరు కాదండి, అనేక వంశాల భూమి మీద ఎన్ని దేశాల వారైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమస్త వంశములన్నింటినీ కూడా నీ ద్వారా ఆశీర్వదించబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ మాట ఏంటి? అబ్రహామా నీ ద్వారా అన్యజనులు అందరినీ ఏం చేస్తానో ఆశీర్వాదం. అన్యజనులు అంటే ఎవరు అనగా నీ పిల్లలు అనేవారు కాకుండా, అనగా అబ్రహాము సంతానము అనబడిన వారు కాకుండా, యేసుక్రీస్తును అంగీకరించిన వారు కాకుండా, ఇతర జనులు ఎవరైతే ఉన్నారో ఫిలిష్తీయులు లేదా అమోరీలో అమాలేకీయులో ఇలా ఎవరైతే ఉన్నారో సమస్త వంశములు భూమి మీద ఉన్న వంశములన్నీ కూడా నీ ద్వారా ఏం చేయబడతాయి అంటే ఆశీర్వదించబడతాయి. ఈ మాట అక్కడ చూసాం. ఎక్కడ చూసాం? కొత్త నిబంధనలో చూసాం. ఆ కొత్త నిబంధనలో చూసిన మాట నీతోటేమన్నాను? ఇదిగో మనం తర్వాత అబ్రహామును గురించి చెప్పుకున్నప్పుడు మనం ఈ మాట చెప్పుకుంటాం అన్నాం. ఇక్కడ ఈ మాట కనపడుతుంది. ఏం చేస్తానన్నాడు దేవుడు? చదవండి అవలేదు. ఇక 4 వచ్చిన అవలా ఇంకా అవ్వలేదు. 4 చూడండి, దేవుడు అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. చూడండి, అబ్రహాము వెళ్ళెను. అబ్రహాముతో ఎవరు వెళ్ళారండి? లోతు వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడు అంటే ఎక్కడికి వెళ్ళాడు? నేను ఎక్కడికైతే నిన్ను తీసుకువెళ్తానన్నానో
నీ జనాన్ని గొప్పగా చేస్తానన్నాను, నీ సంతానాన్ని అనగా భూమి నిండా నిండిస్తానని అన్నాను. అదిగో నేను చూపించే దేశానికి వెళ్ళము, నేను చూపించే ప్లేస్కి వెళ్ళము అని చెప్పగా బయలుదేరిన అబ్రహాము అనగా పిలుపు విని దేవునికి విధేయుడై బయలుదేరాడు. తన కుటుంబంతో పాటు, తన భార్యతో పాటు, అలాగనే ఇంకెవరితో పాటు అంటే తన సోదరుడి కుమారుడైన లోతుతోను తన భార్యతో కలిసి అతనుకున్న కొంచెము అనగా ఆస్తి అనగా గాడిదలు, గొర్రెలు, మేకలు అనగా వారికి ఉన్న పశు సంపదనంతా తీసుకుని మెల్లగా ప్రయాణం చేశాడు. దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. హల్లెలూయా. తన వయసు ఎంత అని చెప్పానండి? 75 సంవత్సరాలు. దేవుని పిల్ల ఎబ్రీలకు రాసిన పత్రికలో 11వ వచనంలో కూడా ఒక మాట రాయబడిన విషయాన్ని చదువుకుని ఇంకా కొంచెం ఎదురుకి వెళ్ళిపోతాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం కూడా చదవండి. అబ్రాహాము పిలువబడినప్పుడు చూసారా, అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి చూడండి, అబ్రహాము అనగా విగ్రహారాధనలోంచి, తన కుటుంబంలోంచి, బంధువుల్లోంచి, ఇదిగో ఆచారములోంచి, ఆచార భక్తిలోంచి, సమస్తమైన పరిస్థితులలోంచి దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆ చదువు మళ్ళా పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి చూడండి, దేనిని బట్టి అంటే అతను బయటకు వచ్చాడు? విశ్వాసమును బట్టి. ఆ పిలుపునకు లోబడి చూడండి, తనకు పొందబోవు స్వాస్యం ఏదైతే ఉందో చూడండి ఆ ప్రదేశానికి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా చెప్తారా? తన వయసు ఎంత అండి? ఆది కాండంలోకి ఆ 4వ వచనం సెవెర్ లైన్ చదువు. 4వ వచనంలో అక్కడ మనకి ఆ మాట కనబడుతుంది. ఆ మాట కనబడుతుంది చూడండి, అండర్లైన్ చేసుకోండి. చదివి 4వ వచనం ఫుల్గా చదివేమో. 12వ అధ్యాయం 4వ వచనం. వెళ్ళాను లోతు కూడా వెళ్ళానని అక్కడ రాశాడు. అలాగే ఎబ్రీకి రాసిన పత్రికలో పాలు కూడా లోతు కూడా వెళ్ళినట్లుగా రాశాడు అక్కడ. ఆరాను నుండి బయలుదేరినప్పుడు ఆగండి, ఆరాన్ అనే ఊర్లోకి బయలుదేరాడండి. అమ్మా నేను ఏ ఊర్లోంచి బయలుదేరాడని చెప్పాను? సార్ 9 చూడండి. మరి అదే మరి అక్కడే తేడా వచ్చేస్తుంది. నీ బైబిల్లో తప్పులు ఉన్నట్టు కదమ్మా. నీ బైబిల్లో ఎలా ఉంది? ఆరాం నుంచి ఉందా? అది నీ బైబిల్ తప్పు అనుకుంటా. నేను ఏమని చెప్పాను? ఇక రావాలి కదా ఆ ఊరు అని ఊర్లోంచి బయలుదేరాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది? మళ్ళా వాక్యం అబ్రాహాము ఎక్కడి నుంచి బయలుదేరాడు? మరి నేనేం చెప్పాను? ఏ ఊరు నుంచి? కలిదీరి దేశం అనేటువంటి ఊరు అని ఊరిలోంచి బయలుదేరాడు, ఊరు అని ఊరిలోంచి బయలుదేరాడు అని చెప్పాను కదా. ఆ ఊరి పేరే ఊరు అని చెప్పాను. ఇక్కడ ఆరాన్ అంటున్నాడేంటి మళ్ళా? దేవుని పిల్లరా, ఊరు అని ఊరిలోంచి బయలుదేరాడండి. బయలుదేరగా కొన్ని రోజుల తర్వాత ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో ఏం ఆగాడు. అక్కడ ఆ ప్రాంతం పేరు ఏం పేరు తెలుసా? ఆరాను. అతను బయలుదేరింది ఎక్కడి నుంచి బయలుదేరాడు? తన ఊరిలోంచి బయలుదేరాడు. ఇక్కడికి వచ్చి ఆగాడు. ఇంటికి ఆగాడంటే అక్కడ కొంచెం ఆటంకం అయ్యింది. చరిత్రకారులు చెప్పేదేదో తెలుసా? అక్కడ తన తండ్రి చనిపోయాడు అన్నట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. అయితే అక్కడ కొంచెం అతడు ఆగినట్లుగాను, అక్కడ కొంచెం కొంతకాలం ఉండినట్లుగా, అక్కడే ఉండిపోదాం అన్నట్లుగా ఉన్నప్పుడు దేవుడు మరొక్కసారి మొదట పిలిచినట్లుగానే మరలా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. చదువు ఒకసారి మరలా దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రాహాముతో. చదువు. అదే ఇప్పుడు ఆరాను అనే కాడి నుంచి చదువు. ఎంత? 75 సంవత్సరాల వయసు కలిగిన వాడు. దీని కొరకు తీసాం. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని సంఘ విశ్వాసులారా, అబ్రహాము యొక్క ప్రారంభ జీవితాన్ని కొన్ని వాక్యాలు మనం చూసాం. అలాగే అబ్రహాము పిలుపు విధేయతను గురించి అతను 75 సంవత్సరాల్లో బయలుదేరినప్పుడు అతని గురించి మనం చూస్తాం. అయితే అబ్రహాము యొక్క ప్రయాణాన్ని గురించి కూడా చూద్దాం. అబ్రహాము ప్రయాణం అంటే మీకు అర్థమైనట్టు చెప్తాను. అతడు తల్లి గర్భములో నుంచి అతడు చనిపోయే వరకు కూడా అతను బ్రతుకున్న కాలాన్ని అంతటిని ఏమన్నారో తెలుసా? ప్రయాణము అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేనున్నానండి, నేను పుట్టింది మొదలుకొని చచ్చిపోయే వరకు కూడా ఈ లోకంలో నేను బ్రతికిన దినాలన్నింటినీ కూడా ఏమన్నారో తెలుసండి? ప్రయాణము అంటే
ప్రయాణము. ఈ లోకంలో నేను అనగా ఎక్కడెక్కడ ప్రయాణం చేశాను, ఎక్కడెక్కడ ఉన్నానో చేశాను నా ప్రయాణం. అంటే అబ్రహాము యొక్క ప్రయాణం చెప్పంటారా? 175 సంవత్సరాల ప్రయాణం చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా చెప్పండి, చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు అంటే ఒక మాటలో చెప్పాలంటే అతడు 175 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు. అంటే అతను పుట్టింది మొదలుకొని చచ్చిపోయే వరకు తన వయసు 175 సంవత్సరాలు కనుక ఈ లోకంలో తన ప్రయాణము, అబ్రహాము ప్రయాణం ఎటువంటిదో తెలిసింది, 175 సంవత్సరాలు. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే నేను ఒక మాట చెప్పనా, అతడు 75 సంవత్సరాలు ఏం చేశాడు? 175 సంవత్సరాలు తన ప్రయాణంలో 175 సంవత్సరాలలో అతడు 75 సంవత్సరాలు లోకంలోనే బ్రతికాడు, లోకస్తులతోనే బ్రతికాడు. ఆ లోకములో ఉన్నది అనగా నిజదేవుడు కాని వాడిని ఆరాధిస్తూ బ్రతికాడు. ఎంతకాలం బ్రతికాడు? దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 75 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాడు. 75 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాడు. దేవుని బిడ్డ, ఈ లోకంలో నువ్వు ఎంతకాలము బ్రతికేవో నాకు తెలియదు, కానీ నీ వయసు ఎంతకాలంలో నువ్వు యేసు ప్రభువుని నమ్మావో నాకు తెలియదండి. నా వయసు 18-19 సంవత్సరాలలో యేసుక్రీస్తుని అంగీకరించాను. అంటే నేను ఈ లోకంలో సుమారుగా 19 సంవత్సరాలు ఏం చేయబడ్డాను? లోకంలో లోకస్తులతో బ్రతికాను. ఇది చాలు. పేతురు రాసిన పత్రికలు రాయబడ్డాడు, మీకు ఇది చాలు. అన్యజనులు ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి, అన్యజనులు ఇష్టానుసారమైన బ్రతుకు బ్రతకడానికి, అన్యజనులు ఇష్టానుసారమైన బ్రతుకు మనలో ఉండడానికి చాలు. ఇకను చాలుని పేతురు చెప్పినట్లుగా ఇప్పుడు మనము దేవుని వైపు తిరిగాము. ఎప్పుడు తిరిగాను నేను? 19 అనగా 18 వెళ్ళిపోతుందనగా 19 వస్తుందనగా నేను తిరిగాను దేవుని వైపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క మాటలో చెప్పాలంటే నేను 18 సంవత్సరాలు లోకస్తులతో బతికాను, లోకంలో జీవించాను. అయితే నీ జీవితం ఏమిటి? ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలి వెంటనే. మనం ఏంటంటే ఒక మాట మనం మాట్లాడినప్పుడు నేను లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికిన తర్వాత నా వయసు ఈ టైంలో యేసుక్రీస్తు వైపు పిలుపుకి వచ్చాను. నేను యేసు వైపు పిలుపునకు నేను పిలవబడ్డాను. ఇప్పటి నుంచి ప్రారంభించిన దినాలన్నీ కూడా ఎప్పటి నుంచి అనగా ఇక 18 సంవత్సరాలు దాటిన తర్వాత జీవితం అంతా దేవుని పిలుపులో ఉన్నాను నేను. లేకపోతే మీరు ఏ వయసులో పిలవబడ్డారో నాకు తెలియదు. ఒకవేళ నీవు 25 సంవత్సరాల వయసులో పిలవబడ్డావు అనుకో, 25 సంవత్సరాల వయసు అంతా నువ్వు ఎక్కడ పెట్టావు? లోపల పెట్టావు. నువ్వు 5 సంవత్సరాల పిల్లోడప్పుడు దేవుని దగ్గరికి వచ్చి పిలవబడ్డావు అనుకో, 5 సంవత్సరాలు దేవుని యొక్క క్షమించండి అనగా లోకంలో 5 సంవత్సరాలు ఈ బ్రతుకుని పెట్టావు. అయితే ఇప్పటికి నీ వయసు ఎంత? ఇది ఆలోచన చేసి నేను నా పిలుపును బట్టి, నేను నా దేవుని నమ్మిన దానిని బట్టి, నేను నా దేవుని కొరకు అనగా పిలిచినప్పుడు ఆ సువార్త విని, ఆ మాట విని నేను బయలుదేరిన నాటి నుంచి నేటి వరకు ఈ రోజు వరకు కూడా ఇప్పుడు వరకు నా వయసు ఎంత అని లెక్కలేసుకుంటే, అబ్రహాముని కూడా లెక్కలేస్తే 75 సంవత్సరాలే కదా. ఇక్కడ ఆదికాండం 12వ అధ్యాయము ఎంతది? 4వ వచనంలో ఎంత? 75 అమ్మా, 75. అయితే ఇప్పుడు అబ్రహాము బ్రతికిన కాలం ఎంత? 170. అంటే 100 అనగా 75 అనగా 175లో అనగా 75 తీస్తే ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాయి చెప్పాలి? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు దేవుని కొరకు తూచా తప్పకుండా బ్రతికి తన ప్రయాణం చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఇందులో మీకు ఏమర్థమైంది? మళ్ళా 75 సంవత్సరాలు అనగా జీవించిన కాలంలో తిరిగి అబ్రహాం ఈ 100 సంవత్సరాల కాలంలో అనగా జీవించిన జీవితము అందులో పెట్టలే, ఒక్క రోజును కూడా పెట్టలేదంట. నేను
ఆలోచించవలసిన శ్రేష్టమైన విషయం ఏంటో తెలుసా? యేసయ్యను నమ్మిన తర్వాత వయసుని కేటాయించు, రోజుని కేటాయించు, సంవత్సరాన్ని కేటాయించు. ఆ రోజు నుంచి కొనసాగించబడుతున్న రోజుని మరలా తిరిగి పాత సంవత్సరాలలో రోజులలో అనగా దీనిని ఒక్క రోజైనా పెట్టావా ఆలోచించు. నువ్వు అనగా అబ్రహాము సంతానము లేక దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నీవు ఎంచబడవు. సరిగ్గా దేవుని స్తోత్రం చెప్పండి. అతను ఎన్ని సంవత్సరాలండి? 175 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? ఆదికాండం 25:7 చదవండి. అబ్రహాం యొక్క ఆత్మీయమైన ప్రయాణం కొరకు, ఆత్మీయ యాత్ర కొరకు నేను చెప్తూ ఉండగా ప్రారంభ జీవితంలో కొన్ని వచనాలు చెప్పాను. అబ్రహాం యొక్క ఆ పిలుపుని గురించి లేకపోతే విధేయతను గురించి కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు అబ్రహాం యొక్క ప్రయాణం అంటే తన బ్రతికిన కాలాన్ని గురించి మాట్లాడుకుంటుంటే 25వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుకోండి. అబ్రహాము బ్రతికిన సంవత్సరాలు ఎన్నమ్మా? దేవుని స్తోత్రం. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి, అల్లు చెప్పండి. ఆదికాండము 12వ అధ్యాయం 4వ వచనము 75 సంవత్సరాలను, అలాగనే 25వ అధ్యాయములో 7వ వచనంలో రాయబడిన 175 సంవత్సరాలు. మీరు ఒక్కసారి దగ్గర పెట్టి పదే కన్నులు ఎత్తి అలా చూడండి. ఒక మర్మం కనబడుతుందండి. ఆ వాక్యం చదవండి, ఈ వాక్యం చదవండి, ఆ వాక్యం చదవండి, ఇలా చదువుతానే ఉండండి. చదివితే ఏం కనపడుతుందో తెలుసా? అతడు ఈ లోకంలో బ్రతికిన దానికన్నా ఆత్మీయంగా ఒక 25 సంవత్సరాలు ఎక్కువ ఆత్మీయంగా బ్రతికాడు. మరి ఏంటి నీ సంగతి? లోకంలో బ్రతికిన కాలంలో నీ వయసు 17 సంవత్సరాలలో దేవుని దగ్గరికి వచ్చావా? ఇప్పుడు 40 సంవత్సరాలా లేదా 25 సంవత్సరాలా? లెక్కేసుకుని అనగా ఆ యొక్క 18 సంవత్సరాలు 14 సంవత్సరాల పక్కన పెట్టి ఇది లెక్కేసుకుంటా వచ్చిన తర్వాత ఈ యొక్క లెక్కలలో నడుస్తుండగా మధ్యలో ఎక్కడైనా లోక సంబంధంగా బ్రతికేవా? లోక సంబంధంగా జీవించావా? ఒకసారి ఆలోచన చేసుకో. నీ ఆత్మీయ యాత్ర కుంటిపడుతుందో లేదో నీకే తెలుస్తుంది, కానీ ఇంకెవరు చెప్పక్కర్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ ఆత్మీయ యాత్ర దేవుని బిడ్డల అబ్రహాము వలె ఆ ఆత్మీయ యాత్ర ప్రయాణం అవుతుందో లేదో నీకు అర్థమవుతుంది. నీకు అర్థమైందా? అబ్రహాము 100 సంవత్సరాలు ఏం చేశాడంటే దేవుని కొరకు ఏం చేశాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కొంచెం ఎదురుగా వెళదాం. అబ్రహాము జీవితంలో ఆత్మీయంగా బ్రతుకుతున్న పరిస్థితులలో ఏంటో తెలుసా? అతడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే అబ్రహాము మాట ఉందండి. ఏమనుకుంటుంది సార్? చదువుదాం. 13వ అధ్యాయంలో ఆదికాండం 13వ అధ్యాయం. నిస్వార్థము అంటే స్వార్థము లేని పరిస్థితి కనపడుతుంది ఇక్కడ. నిస్వార్థము అంటే స్వార్థము లేని వాడిగా ఉన్నాడండి. అతడి యొక్క జీవిత యాత్రలో స్వార్థము లేని వాడిగా కనపడతాడండి. ఎక్కడ? 13వ అధ్యాయం 9వ వచనం చదవండి. స్వార్థము లేని వాడిగా కనపడతాడు. అమ్మా గట్టిగా చదువు ఒకసారి. ఫ్యాన్ ఆఫ్ చేయొచ్చు కదా? అది ఫ్యాన్ ఆఫ్ చేయండి ఒకసారి. ఫ్యాన్ వల్ల పడుతుంది. ఆ ఫ్యాన్ ఆఫ్ చేయండి. అప్పుడు చదువు. నీ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నువ్వు ఒకవేళ ఎడమ తట్టుకి వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకి వస్తాను. ఒకవేళ నువ్వు కుడి తట్టుకి వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకి వెళ్తాను. అలాగ ఎవరితో చెప్పాడండి? లోతుతో చెప్పు. ఒక్కొక్కసారి స్తోత్రం చెప్పండి. నిస్వార్థపరుడు ఎవరండి? అబ్రహాము నిస్వార్థపరుడు అంటే స్వార్థం లేనుడు అనమాట అండి. ఇతడు పెద్దోడే, వయసులో పెద్దవాడే. అతను తమ్ముడు కొడుకుని కూడా పెట్టుకుని తనతో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? అబ్రహాముని బట్టి లోతును కూడా ఆశీర్వదించి, లోతు కూడా ఏం చేశాడు? ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు చేశాడు. ఆస్తి పెరిగింది, పనివాళ్ళు పెరిగారు, ఆ గాడిదలు పెరిగాయి, గొర్రెలు పెరిగాయి, ఎడ్లు పెరిగాయి, మందలో ఏం పెరిగిపోయాయండి?
వాళ్ళ కూడా ఒక పెద్ద గుంపు అయిపోయిందండి. ఏం జరిగిందంటే అబ్రహాముకు ఒక పక్క నుంచి పెరుగుతుంది, అనగా లోతు కూడా ఒక పక్కన పెరుగుతుంది. వీళ్ళెవరో తెలుసండి, ఒకే ఇంట్లో వాళ్ళు, ఒకే కుటుంబస్తులు కదా. అయితే ఒక రోజున ఏంటంటే అనగా పనివారికి గొడవ వచ్చిందండి. గట్టిగా స్తోత్రం గట్టిగా చెప్పండి. పనివారికి గొడవ వచ్చింది. ఎవరు పని వాళ్ళలో? అబ్రహాము పని వాళ్ళును లోతు పని వాళ్ళకి ఏం చేశారంటే పొలంలో కొట్టుకున్నారండి. దెబ్బలాట్లు వచ్చినాయి. ఎందుకు దెబ్బలాట్లు వచ్చినాయి అంటే అనగా వాళ్ళకి మందలు పెరిగిపోతున్నాయి, ఆస్తి పెరిగిపోతుంది. వాళ్ళు ఉండడానికి కానీ అట్లా మేపుకోవడానికి కానీ ఇబ్బందికరం వస్తే నేను మేపుకుంటాను, మేము మేపుకుంటాము, ఇక్కడ మేము గుడారాలు వేసుకుంటాము, మేము అక్కడ పశువుల మందలు కనుక ఇక్కడ ఈ స్థలం మాది అని చెప్పేసి వాళ్ళకి కొంచెం పేసీ వచ్చింది. పేసీ వస్తే అబ్రహాము చాలా వివేకము కలిగిన వాడు కనుక, సుబుద్ధి కలిగిన వాడు కనుక, మంచివాడు కనుక ఏం చేశాడో తెలుసా? తన తమ్ముడు సోదరుడైనంటి ఎవరిని లోతుని దగ్గరికి పిలిచి కూర్చోబెట్టి, సోదరా, నువ్వు నేను ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళమే, నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడువు కనుక నువ్వు నేను కూడా అనగా మనం పేసీలు మనకి రాకూడదు, మనకి గొడవలు రాకూడదు. చూడ ఎంత మంచి బుద్ధి అండి, ఎంత మంచి బుద్ధి అబ్రహాముకి తెలుసా? అంటే అబ్రహాము పెద్దవాడే, అయితే మరి లోతు చిన్నవాడు, బాగా చిన్నవాడు అండి, బాగా చిన్న వయసు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. పిలిచి అన్నాడు, నేను ఒక మాట చెప్తాను వింటావా అన్నాడు. ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని చూసి, ఇదిగో దేశము మన ఎదుట కనబడుతుంది, ఎంత పడితే అంత ఉంది. నువ్వు కుడి తట్టుకి వెళతావా, నువ్వు వెళ్ళు, నేను తర్వాత ఎక్కడికి వెళ్తాను, ఎడం తట్టుకి వెళతాను, లేదా నువ్వు ఎడం తట్టుకి వెళతావా, నేను కుడి తట్టుకి వెళతాను అని చెప్పి కనుక నువ్వే ఆలోచించుకో, నువ్వే చెప్పు, నీకు నాకు ఎప్పుడు పేసి వద్దు తమ్ముడా, తమ్ముడు కొడుకా దయచేసి వద్దు దయచేసి అంటే ఇందులో ఏం కనపడి చూసారా? ఇతను పెద్దోడు ఉండి, ఎరా నేను తీసుకొస్తేనే నువ్వు బాగుపడ్డావు, లేరా నేను దారి చూపిస్తేనే కదా ఈ రోజున ఎకరానికి 2 ఎకరాలు కొనుక్కున్నాం, నేను చూపిస్తేనే కదా ఆ ఇంట్లో నువ్వు బ్రతుకుతున్నావు. నాకు ఒక పాస్టర్ గారు పరిచయం, ఆయన ఇలా మాట్లాడతాడు, ఆ పౌలు గారు నేను పరిచయం చేస్తేనే కదా ఈ రోజు నాకు కొంత కాంతో నీకు కానుక దొరుకుతుంది ఆయన ద్వారా, నేను పరిచయం చేసి తప్పు కదా నా మాట. నాకు చాలామంది పాస్టర్ గారు చెప్పారు, ఏమండి నేను పరిచయం చేస్తేనే కదా ఆయన దగ్గరికి వెళ్ళారు, నేను పరిచయం చేస్తేనే కదా ఆయన దగ్గరికి వెళ్తున్నారు, నేను పరిచయం చేస్తేనే కదా ఆయనతో మీరు కూర్చుంటున్నారు, నేను పరిచయం చేస్తేనే కదా ఆయన కొంచెం దాతృత్వం కలిగినాడు కాబట్టి అందరికీ ఆయన సహాయం చేసే వ్యక్తి కనుక ఈ రోజున నన్ను కాదని నాకు తెలియకుండా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మీరు ఈ టైప్లో మాట్లాడేంటి? దేవుని సోదరుడు, మా పాస్టర్ గారికి గొడవే ఉండదండి. మీరు ఏమనుకుంటున్నారేమో, జాగ్రత్త, ఎక్కడైనా ఎవరైనా కనపడితే. దేవుని స్తోత్రం, అర్థమైందా? మీకు అర్థమయ్యి ఉంటుందేమో. దేవుని స్తోత్రం కలిగింది కాక. మా పాస్టర్ గారికి ఎప్పుడు గొడవే ఉండదండి. ఒకవేళ మీటింగ్కి రాకపోయాడనుకోండి, మాకు గొడవ ఏంటి? హల్లెలూయా. ఎప్పుడైనా 1 సంవత్సరం 2 సంవత్సరాలకి ఆయన వచ్చాడు అనుకోండి, ఒకవేళ మళ్ళీ మానేసాడు అనుకోండి, రాలేదని ఒకవేళ అనుకోండి, మధ్యలో మాకు ఏదైనా అయిందనుకుంటున్నారు ఏంటి? ఏం అవడం. దేవుని స్తోత్రం, ఏదో పరిస్థితి వలన కొంచెం రాకపోవడం జరుగుద్ది, నేను వెళ్ళకపోవడం జరుగుద్ది, ఆయన పిలవకపోవడం నేను జరుగుద్ది. అంతంత మాత్రాన్ని మేము కత్తులు కటారులు అనగా పట్టుకుని పగబూరుకుని అనగా విశ్వాసులు లాంటి అనగా వ్యక్తులము. దేవుని స్తోత్రం కలుగుని కాక. ఒకసారి స్తోత్రం చెప్పండి. సరే కానండి, ఇదంతా వదిలిపెట్టండి అన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఇదిగో నిస్వార్థమైనటి అంటే స్వార్థము లేని అబ్రహాం దగ్గరికి వెళ్ళాలి. నేను అక్కడికి వెళదాం కనుక దేవుని పిల్లలారా, ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు కదా, ఇదిగో నిన్ను నేను తీసుకొచ్చాను, నిన్ను నేను పెద్దోడిని చేశాను. నీకు పిల్లలు కలిగినప్పుడు, లేకపోతే నీకు ఆస్తి కలిగినప్పుడు, నీకు ఇల్లు కలిగినప్పుడు, నీకు పొలాలు కలిగినప్పుడు నువ్వు ఎంత గొప్పడు అవడానికి గల కారణం నేనే అనే మాట ఎవరు లేదండి? అబ్రహాం అడగలేదు. ఎందుకు గల కారణం తెలుసా? స్వార్థము లేనివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిస్వార్థపరుడు. దేవుని స్తోత్రం. స్వార్థము లేనివాడు, నిస్వార్థపరుడు. దేవుని స్తోత్రం. చాలామంది పాస్టర్ గారు ఏదో ఉద్దేశంతో ఒకవేళ నాతో మాట్లాడరు అనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎక్కడైనా కనపడితే ప్రైజ్ లాడ్ బ్రదర్ అని నేను అంటాను. ప్రైజ్ లాడ్ అన్నారు.
ఏం బ్రదరు మీ దగ్గరికి రాలేకపోతున్నాం బ్రదర్ అన్నారు. రండి బ్రదర్, వెల్కమ్ అంటారు. ఎందుకు దానికి అర్థం ఏంటో తెలుసా? నాకు ఎంతకాలం రాలేదు, ఎంతకాలం నేనేదో సహాయం చేశాను, ఎంతకాలం నన్ను మీరు విడిచిపెట్టారు అనేటువంటి స్వార్థమైనటువంటి మనసు ఈ రోజు వరకు నా దగ్గర లేదండి. దేవుని స్తోత్రం కాదు, దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి స్తోత్రం చెప్పగలరా? నాకు ఒకవేళ హాని చేసేటి పాస్టర్ గారిలో ఉన్నా, హాని చేసేటి బంధువులు ఉన్నా, హాని చేసేటి విశ్వాసులు ఉన్నా, సహాయం చేసి ప్రేమించే కూడా నా దగ్గర ఉంది. దేవుని స్తోత్రం. నేను సేవలోకి వచ్చిన కొత్తలో ఒక బుక్ చదివాను. ఒక భక్తుడు రాసినట్టు బుక్ అండి. వాక్యం చెప్తా రాస్తున్నాడు. వినండి. ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో మనము దేవునికి చేసేది కానీ వినండి, దేవునికి చేసేది కానీ లేకపోతే ఎవరికైనా ఏదైనా చేసేది కానీ మనకి ఇబ్బందికరమైన ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు మనం వెనక్కి వెళ్ళకూడదు, దాన్ని అధిగమించుకుంటూ మనం చేసేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనేటువంటి విషయాన్ని వాక్యంలో పాస్టర్ గారు బుక్లో రాస్తే, ఆ బుక్లో నేను బాగా చదివివ్వండి, ఎక్కువ బుక్స్ బాగా చదివివ్వండి, బాగా ఎక్కువ చదివండి. అయితే ఆ బుక్లో మంచి విషయం రాయబడింది. అయితే ఈ మధ్యన ఇప్పుడు ఒక 6 నెలల కిందట, 6 నెలలు అవదేమో, 3 నెలలు అవుతుంది అనుకోండి, 3 నెలల కిందట అది మాట వస్తే తోమా జ్ఞాపకం చేశాడు నాకు. అలాంటి ఎప్పుడో చదివింది, చాలాసార్లు నేను వాక్యాలు చెప్పిన విషయమే. ఆ విషయం ఆ దైవజనుడు చెప్పిన బుక్లో మరి తోమ మరి ఎక్కడ విన్నాడో లేకపోతే ఎక్కడ మరి ఎలా తెలుసుకున్నాడో తెలీదు. చక్కటి విషయం ఆ విషయం మేము ముగ్గురు ఉన్నాం, కూర్చున్నాం. అప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించాడు. అతను ప్రస్తావించిన మాట ఏంటంటే వినండి, చాలా చక్కటి విషయం. నేను బుక్లో చదివింది ఏంటంటే తెలుసా? ఒక వ్యక్తి సైకిల్ మీద వెళుతున్నాడు. ఆ పాస్టర్ గారు అనే బుక్లో రాసింది. సైకిల్ చేసుకుంటూ వెళుతుండగా అతను హఠాత్తుగా ఏం చేశాడో తెలుసా? ఒక దుక్కున ఏం చేశాడంటే ఆగేదాడికి అక్కడ ఒక కాలం ఉంది. ఏమండి, కాలం ఉంది. ఆ కాలం దగ్గర నించుతాడికి అంతలోకి ఒక ఆకు మీద లేకపోతే ఏదో ఒక దాని మీద ఒక తేలండి దాని మీద ఉందండి. అదేమో నీటి మీద కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే అది ప్రమాద స్థితిలో ఉందని ఇతడు గమనించాడండి. ఆగిన వ్యక్తి అతను ఏం చేశాడు? ప్రమాద స్థితిలో ఉందని కాపాడాలనే ఉద్దేశం ఆయనకు ఉంది. అప్పుడు ఏం చేశాడంటే గమ్ముని దిగి ఆ యొక్క బోధులో దిగి లేకపోతే ఆ నీటిలో దిగి ప్రవాహానికి వెళ్తున్న ఆ తేలిని దాన్ని రక్షించాలి, లేకపోతే దాన్ని ఒడ్డుకి చేర్చాలి, దానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నాడో తెలుసా? చెయ్యి పెట్టి దాన్ని తీయబడుతుంటే అది ఏం చేయాలనుకుంటే ఇతను కుట్టాలనుకుంటుంది. పేరండి, జాగ్రత్తగా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కుట్టాలని చాలా అవసరమైన విషయం. అది ఒక మంచి భక్తుడు అండి, చాలా మంచి భక్తు పని రాసిన విషయం అనమాట. అది కుట్టాలి. అలా చేయి పెడుతున్నాడు, తీస్తున్నాడు. ఇలా జరుగుతుండగా జరిగిన విషయం ఏంటి? అంతలో ఆయన చూసి ఏంటి చేయి పెడుతున్నాడు, తీస్తున్నాడు, ఏమైందబ్బా అని చెప్పేసి ఇంకొక వ్యక్తి వచ్చి ఏం చేశాడంటే ఆసక్తికరంగా వచ్చి చూస్తున్నాడు. బుక్లో రాసిన విషయం ఏమండి, ఆసక్తికరంగా చూస్తూ ఉంటే ఏం జరిగిన విషయం తెలుసండి? అక్కడ ఒక తేలు ఉంది. ఆ తేలేమో ఒక దాని మీద ఉంది, అది నీటిలో ఉంది. ఆ నీటిలో కొట్టుకెళ్ళిపోతానికి సిద్ధంగా ఉంది. కూర్చేపటికి అది ఒకవేళ ఆ నీటిలో పడిపోయినా లేకపోతే దానికి ప్రమాదం వచ్చితే చచ్చిపోతుంది. దాన్ని కాపాడడానికి, దాన్ని ఒడ్డు చేర్చడానికి, దానికి సహాయం చేయడానికి ఏం చేశాడో తెలుసా? ఇతను ప్రయత్నాన్ని ఆసక్తికరంగా ఇతనికి చూస్తుండే దగ్గరికి వచ్చాడు. ఇతను అన్నాడు, ఏమండే అది తేలి కదా, అది కొడుతుంటే చేస్తున్నారు, మీరు చేస్తున్నారు అని చెప్పేసి, మరి ఎందుకంటే దాన్ని వదిలిపెట్టవచ్చు కదా, అదే పోద్ది అదంటే అది అని చెప్పేసి అంటే ఇతను ఏమన్నాడో తెలుసా? అతనితో ఇతను అన్నాడు, ఏమండే అది తేలండి, దానికి పుట్టే స్వభావం ఉందండి, నేను మనిషినండి, నాకు సహాయం చేసే స్వభావం ఉందండి అని చెప్పాడట. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీకేమర్థమైంది? కొంతమంది తేలు లాంటి వాళ్ళు ఉంటారు, ఏమంటే వాళ్ళు ఎప్పుడు కుడతానే ఉంటారు. అలాగని చెప్పేసి మనం వాళ్ళకి సహాయం చేయకోకుండా ఉండటం అనేది మానవత్వం కానే చెప్పండి కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అదేనా? మనకు హాని చేయొచ్చు, మనకి కీడు చేయొచ్చు, మనకి ఇబ్బందికరంగా చేయొచ్చు,
మనం తేలిలాంటి స్వభావం కలిగి మనం ఎందుకండి అలా ఉండడమా? మానవ స్వభావము ఉండాలికో, లేకపోతే మానవ స్వభావము పోయి మృగ స్వభావం అంటే తేలు స్వభావం వచ్చేసిందా? ఒకసారి స్తోత్రం చెప్పగలరా? చూడండి దేవుని పిల్లలు కనుక నా జీవితంలో ఎంతోమందికి నేను సహాయం చేయొచ్చు, కానీ దేవుని దృష్టిలో అది కొద్దిగానే. కానీ వాళ్ళు ఒకవేళ నా జీవితంలో ఎన్నో విషయాలు నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, నన్ను ఎంతగానో గాయపరిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, కానీ నా బుద్ధి నేను ఎందుకు మార్చుకోవాలండి? దయచేసి నేను అంటున్నాను, మీరు కూడా మీ బుద్ధులు ఎందుకు మార్చుకోవాలి? సహాయం చేసేవారిగా ఉండొచ్చు కదా. మీరు తేలి కాదు కదా, మృగం కాదు కదా, ఒక అనగా క్రిమి కీటకం కాదు కదా మీరు ఆరు చేయడానికి. కనుక నేను అలాగే దైవ సేవకులు వారు ఎవరైనా సరే అది నేను జ్ఞాపకం పెట్టుకోనండి. అది జ్ఞాపకం పెట్టుకోను, నేను నాతో జ్ఞాపకం పెట్టుకోను. తెలిసిన వెంటనే నాతో ఎవరైనా సరే కనపడినా కానీ లేకపోతే మాట్లాడుతున్నప్పుడు కానీ అది నాకు జ్ఞాపకం రాదండి. ఇది నన్ను పుట్టిన సంగతి, ఏమంటే నాకు హాని చేసిన సంగతి జ్ఞాపకం రాదు. వెంటనే మళ్ళీ మాట్లాడేటి స్వభావం, ఇది మనిషి స్వభావం. ఈ మనిషి స్వభావం, ఈ స్వభావం ఎవరు చెప్పమంటారా? దేవుని స్వభావము. దేవుని స్తోత్రం చెప్పండి. మనం అందరం యేసు ప్రభువుకు హాని చేసామా లేదా? పుట్టామా లేదా? ముళ్ళకిరీటం పెట్టామా లేదా? చంపేసామా లేదా? శివరాకరికి అనగా చంపేసి ఎక్కడ బయటకు వచ్చేస్తాడు అనగా ఎంత కాపలా పెట్టి అంత దుర్మార్గమైన మనసు మంది చూడండి. అలాంటి పరిస్థితులు ఆయన బ్రతికి లేచిన తర్వాత తిరిగి ఆయన మనం ప్రేమించడం ప్రారంభించాడు. అది దేవుని స్వభావం. ఆ స్వభావమే మనిషిలో కూడా పెట్టాడు. కానీ కొంతమంది ఆ స్వభావాన్ని ఏం చేసుకుంటున్నారంటే అనగా పక్కన పెట్టేసి అనగా ఏ స్వభావం? దేవుని స్వభావం పక్కన పెట్టేశారు. దయచేసి నేను అంటున్నాను, అబ్రహాముది ఎటువంటిదో తెలుసా? స్వార్థము లేనిది, అంటే నిస్వార్థపరుడు. స్వార్థమో లేనివాడు. నువ్వు కుడి తట్టుకు వెళ్ళు, నేను వేడం తట్టుకు వెళ్తాను. నువ్వు వేడం తట్టుకు వెళ్ళు, నువ్వు కుడి తట్టుకు. నువ్వు ముందు ఛాన్స్ ఎవరికి ఇస్తున్నాడో? చిన్నోడికి ఇస్తున్నాడు. నేను పెద్దోడు కదరా, నీకు అప్పుడు సహాయం చేశాను, ఇప్పుడు సహాయం చేశాను, అలా చేశాను, ఇలా చేశాను, అది చేశాను. గుడ్డు కొద్దుగారా నువ్వు ఈ కొంత దాంట్లోనే ఉండు, ఈ కొంత దాంట్లోనే బ్రతుకు, నీ బ్రతుకు ఇలాగే ఉండు. దయచేసి అలాంటి మనసు అనుకోకుండా లోతు చూడు, అది చూడు, అటు చూడు, ఇటు చూడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. దేవుని పిల్లలారా ఆలోచించండి, వాక్యం చెప్పండి. అంటే అబ్రహాముది ఎటువంటిదంటండి? చెప్పండి, అబ్రహాముది ఎటువంటిదంటండి? అనగా నిస్వార్థమైనటి మనిషి. అబ్రహాం గురించి మనం చెప్పుకుంటున్నాం. అబ్రహాం యొక్క ప్రయాణం గురించి మనం చెప్పుకుంటున్నాం. అబ్రహాం యొక్క ఆత్మీయ యాత్ర గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆత్మీయ యాత్రలో ప్రారంభ సంగతులు మనం నేర్చుకున్నాం. తర్వాత తన యొక్క పిలుపుని గురించి మనం నేర్చుకున్నాం. ఇంకా అబ్రహాము ప్రయాణముల్లో తన జీవితంలో 175 సంవత్సరాల బ్రతుకులో అనగా 75 సంవత్సరాల లోకంలో బ్రతికిన ఉన్న 100 సంవత్సరాల దేవుని కొరకు ఎంతగానో ఎక్కడ ఆగకుండా ఏమండి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఒకవేళ ఇబ్బందులు కలిగి వేరే చోటకొస్తే వెనక్కి వస్తే బలిపీఠాలు వేసాడు, ముందుకెళ్తే బలిపీఠాలు వేసాడు. దేవునికి స్తోత్రం. వెళితే బలిపీఠాలు కట్టేవాడు, మళ్ళీ అనగా వెనక్కి రావాలనుకున్నప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు బలిపీఠాలు కట్టేవాడు. ఎవరైనా ముందుకు వెళ్తాను. ఈ బలిపీఠాల గురించి తర్వాత లోతు విషయం అయిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా, లోతు విషయంగా కొద్ది ఎదర ఉంటుంది నాకు. అప్పుడు ఒకవేళ సందర్భం వస్తే బలిపీఠాల గురించి నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఇప్పుడు చెప్తే అప్పుడు చెప్పలేను. కనుక దేవుని పిల్లలారా, అబ్రహాము నిస్వార్థపరుడు. అంటే దేవుని పిల్లలు తన బ్రతుకుకి దినాలలో స్వార్థము లేని యొక్క నిస్వార్థులుగా బ్రతికేటువంటి జీవితము ఉండాలి, కొనసాగించబడాలి. చూడండి, ఎటు వెళ్తావో ఎల్లు అంటూ వెళ్ళాడు. లోతు కోరుకున్నాడు ఏదండి? సొదొమ గొమొరాలు షోయారి ప్రాంతాలన్నీ కూడా కోరుకున్నాడు. షోయారి ప్రాంతాలను సొదొమ గొమొరాలు ఆ పట్టణాలన్నీ కూడా అక్కడ యోర్దాను ప్రవహించడం వలన, అక్కడ నీళ్లు ఉండటం వలన, అక్కడ పచ్చదనాన్ని చూసి నాకును అనగా నా పనివారికి, నా గుడ్లకును, నా యొక్క పశువులకు స్థానమైన మేత దొరుకుతుంది, నేను చాలా మంచిగా అక్కడ ఉంటాను అని ఏం కోరుకున్నాడండి? చూశాడండి.
ఏది సొదొమ గొమొర్రాల పచ్చదనాన్ని కోరుకున్నాడు. సొదొమ గొమొర్రాల యొక్క ఆ పచ్చదనం తనకి ఎలా కనపడిందంటే ఆశీర్వాదకరంగా కనపడింది. ఈరోజు నీ జీవితంలో లోతు వలె లోకం అనేది సొదొమ గొమొర్రాల పచ్చగా కనపడుతున్నాయని, 4 డబ్బులు కనపడుతున్నాయని, 4 సహాయాలు కనపడుతున్నాయని, అది సొదొమ గొమొర్రా దేవుని బిడ్డ నిన్ను ఆశీర్వాదకరంగా చేయదు. ఒక రోజు తగలబడిపోయేదని ఎవరికి తెలియదండి? ఎవరికి తెలియదండి? ఎవరికి తెలియదండి? లోతుకి తెలియదు, అబ్రహాముకి తెలుసు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి తెలుసు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏది చూస్తున్నావు? ఏది చూస్తున్నావు? ఏది చూడాలనుకుంటున్నావు? సొదొమ గొమొర్రాలు చూద్దాం, అది పచ్చదనంగా ఉంది, అక్కడ బాగుంది, అక్కడ బ్రతికేద్దాం, చేసేద్దాం అని అనుకుంది. కానీ అక్కడ ఏమి లేదో తెలుసా? ప్రార్థన లేదు. అక్కడ ఏమి లేదో తెలుసా? అనగా దేవుని సన్నిధి లేదు. అక్కడ ఏమి లేదు తెలుసా? దేవునికి సంబంధించిన వారు అక్కడ లేనే లేదు. ఎవరిని విడిచి వెళ్ళాలనుకున్నాడండి? అనగా ప్రార్థన ఉన్న చోటని విడిచి వెళ్ళాలనుకున్నాడండి. అబ్రహాముని విడిచి. ఎవరిని విడిచి వెళ్ళాలనుకున్నాడండి? ఆశీర్వాదకరమైన దేవుడు ఉండే స్థలాన్ని విడిచి వెళ్ళాలనుకున్నాడండి. ఎవరిని విడిచి వెళ్ళాలనుకున్నాడండి? దేవుని బిడ్డలారా చూడండి, అనగా దేవుని యొక్క పిలుపుని విడిచినట్టు ఒక సేవకుడు లాంటి తండ్రిని విడిచి వెళ్ళాలనుకుని ఏం చేయాలనుకున్నా? ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏదో చేయాలనుకున్నాడండి. ఏదో చెయ్యాలని అనుకుంటూ ఉన్నాడండి. ఎవరైనా? మీరు కాదు. మీ సంగతి నాకు అనవసరం. మీకు ఒకవేళ ఈ వాక్యంలో ఉన్న సంగతి మీకు అర్థమైతే అలా బ్రతకాలనంటే దయచేసి లోతు వలె మాత్రం ప్రయత్నాలు చేయకండి, లోతు వలె ఆలోచనలు చేయకండి అని చెప్పడానికి ఏంటంటే, అబ్రహామా నేను ఎక్కడికి వెళ్తానయ్యా? అబ్రహామా నేను ఎక్కడికి వెళ్తానయ్యా? నీ దేవుడు కదా నన్ను ఇప్పుడు వరకు దీవించింది, నీ దేవుడు కదా నన్ను ఆశీర్వదించింది, నీ దేవుడు కదా నాకు పిల్లల్ని ఇచ్చింది, నీ దేవుడు కదా నా భార్యకి బంగారం ఇచ్చింది, నీ దేవుడు కదా అనగా ఒంటిలు ఇచ్చింది, నీ దేవుడు కదా గాడిదలు ఇచ్చింది, నీ దేవుడు కదా ఆవులు మంటలు ఇచ్చింది, నీ దేవుడు కదా ఈ భూమి అంతానికి ఇస్తానన్నప్పుడు అది నాకు అక్కర్లేదు అనే దాన్ని నువ్వు ఆలోచించి అందులో నాకు ఏమనుకున్నా మొదటిగా కోరుకుని నువ్వు తీసుకోమని చెప్పింది, నన్ను బ్రతకమని ఏం చేసావు? నాకు ఇచ్చావు. అలాగే నిన్ను నీ దేవుడిని నేను విడిచిపెట్టి వెళ్ళా అనటం మానేసాడండి. నేను స్తోత్రం కలుగుతుంది. నేను ఇప్పుడే కాదు, ఎప్పుడైనా నా ప్రసంగం గమనించండి. స్టార్టింగ్లో ఒక రకంగా ఉంటుంది, అలా వెళ్ళే కొద్ది ఎలా ఉంటుందో తెలుసు. నా ప్రసంగం దేవుని పిల్ల ఆధ్యాత్మికంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఒక్కసారి నేను ఏది ఎత్తేసుకొని గమ్ములు, ఏ విషయాలు గమ్ములు ఎత్తుకోనండి. నాకు అనుభవం, నా భక్తుల యొక్క అనుభవం అనమాట. దైవజనుల అనుభవం. నాకు చాలామంది దైవజనుల దగ్గర వెంటనే అన్ని స్పీడ్గా ఎత్తేసుకున్నాను. మెల్లమెల్లగా పికప్ అవుతుంది, మెల్లిగా అనగా ఒక ప్రీచింగ్ అనేది ఒక అనుభవంలో నాకు నేర్పిన గొప్ప విషయం. కనుక దేవుని పిల్లరా మీరే ఆలోచించండి. ఇప్పుడు అతడు ఏమనుకున్నాడంటే నేను వెళ్ళను అని గట్టిగా పట్టుకుని ఏడవాలి. స్తోత్రం చెప్పగలరా అమ్మా? స్తోత్రం చెప్పగలరా? గట్టిగా పట్టుకుని ఏం చేయాలి? లోతు అబ్రహాముని పట్టుకుని ఏడవాలా లేదా? నన్ను వెళ్ళిపోమంటున్నావు అయితే ఎందులే, మనోళ్ళకి గొడవ వచ్చి నేను చెప్తానులే పెద్దనాన్న, నన్ను పెద్దనాన్నలాగా చూడలేదు, అన్నగారులాగా చూశాను. ఏమండి ఈ రోజున అన్నగారులే మోసం చేస్తున్నారండి, ఏమంటే తమ్ముళ్ళే మోసం చేస్తున్నారండి, అక్కలే మోసం చేస్తున్నారండి, చెల్లెళ్ళే మోసం చేసేస్తున్నారండి. ఏంటి భయంకరం అండి. ఇప్పుడు చేసింది రేపొద్దున మర్చిపోతున్నారండి వాళ్ళు. ఈ దేవుడు అలా మర్చిపోడు. దేవుని స్తోత్రం చేయాలి. ఈ దేవుడు నేను అలా మర్చిపోడు కాదు. నువ్వు దేవుడికి ఇంత చేస్తేనండి దేవుడు జీవితాంతకాలం జ్ఞాపకం పెట్టుకుంటాడు అంటాడు. మరి కొండంత చేస్తే ఏమన్నా ఇంత చేస్తేనే దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటే జీవితాంతకాలం, మరి అనగా మరి ఆయనకి ఇంకా ఎక్కువ చేస్తే ఇంకెలా జ్ఞాపకం పెట్టుకుంటాడో ఎప్పుడన్నా నువ్వు ఆలోచన చేసావా? నువ్వు ఎంత కాదు కదా, నీ ఇంట్లో అంతా పెట్టినా తెల్లారిన తర్వాత అనకూడదు, కానీ పక్కడితోటి ఏం చెప్తాడు తెలుసా? నువ్వు పెట్టిన అక్కవైన నువ్వు, చెల్లివైన నీవు, తమ్ముడువైన నీవు, అన్నవైన నీ గురించి చాలా ఇది మాట్లాడుకుంటాం. దేవుడి స్తోత్రం కలగలేదు. అది దేవుడికి లేదు. ఇంకెవరికి లేదు తెలిసి చెప్పమంటారా? నిస్వార్థమైన దైవజనుడికి లేదు. దేవుడి స్తోత్రం కలగదుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవితాంతకాలం ఆ మనిషి కొరకు ప్రార్థన చేస్తానే ఏడుస్తానే ఉంటాడు దేవుని మందిరంలో. దేవుడి స్తోత్రం.
ఇది సేవకుడికి ఉండేది, దేవుడికి ఉండేది గొప్ప. చూడండి, మీకు అర్థమైందండి. చెప్తున్నాను కానీ దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా, నా జీవితంలో నా కొరకు ప్రార్థన చేసిన దైవ సేవకులు, దైవ సేవకురాలు జ్ఞాపకం పెట్టుకుంటే వాళ్ళకి అర్థం చేయలేదు. ఎంత చింతపండు తీసుకెళ్తే నా కొరకు అనగా నిత్యము ప్రార్థన చేసేవాళ్ళ, ఎంత కందిముప్పు తీసుకుని వెళ్తే నా కొరకు నిత్యము ప్రార్థన చేసుకున్నాను. ఇలా చెప్పాలంటే ఎన్నో అనమాట నా జీవితంలో ఏ రోజు ఇంటికి చెప్తున్నాడు. ఆ దేవుడు మర్చిపోవడం, తర్వాత ఆ దేవుడు పనిచేసే సేవకుడు కూడా ఎవరు మర్చిపోతారో, ఎప్పుడో వచ్చాడు కనుక అనగా ఇంట్లో ఉన్న కోడి పెట్టని కోసిపెట్టి అనగా ఇంట్లో ఎప్పటి నుంచో దాచి నేను 100 రూపాయలు తీసుకెళ్ళి అనగా మందిప్పించి ఆ రాత్రి అంతా తాగేసిన తర్వాత దేవుని పిల్లలారా అనగా ఊరు దాటి వెళ్ళిన తర్వాత అక్కడక్కడ చాండాలంగా చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు నీ గురించి? వాళ్ళు చెప్పండి. మాస్టర్ గారు వచ్చాడు, చేయలేని పరిస్థితి ఉంది ఏమంటే, కానీ ఎవరో వస్తే వచ్చేసి. దయచేసి నేను అంటూ ఉన్నాను దేవుని పిల్లలారా, నువ్వు చేసే విషయంలో వెనక తగ్గొద్దు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచన చేయి. నీ కొరకు నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే దయచేసి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను, మొదటిగా దేవుడు తప్ప నిన్ను ఎవరు ప్రేమించేవాడు లేడు. రెండవది ఎవరో చెప్పండి, ఖచ్చితంగా చెప్పనా, నీ అమ్మ నాన్న చుట్టాలు బంధువులు కంటే దైవజనుడు ఒక్కడ మాత్రమే నిన్ను ప్రేమిస్తాడు. నీ కొరకు దివారాత్రులు అలా ఏడుస్తూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంతమంది హైదరాబాద్ వెళ్ళిపోయారు. చాలా సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకే తెలియదు. ఇప్పటికి వాళ్ళ గురించి నేను ఏడుస్తూనే ఉంటాను, కళ్ళం నీళ్ళు వస్తానంటే. వాళ్ళు కొంతమంది బాగున్నారు, కొంతమంది బాగోలేదు. బాగున్న వాళ్ళ గురించి ఏడుస్తాను, బాగోలేని వాళ్ళ గురించి కూడా ఏడుస్తాను. ఎవరంటే నిన్ను నీ చుట్టాలు, నీ బంధువులు నీ కొరకు ఆలోచించేది. దేవుని స్తోత్రం. ముందుకు వెళ్ళిపోదాం. ఇలాంటి అంటే నిస్వార్థము లేని సేవకుడు ఎవరో తెలుసు అంటే అబ్రహాం అని మీకు చెప్తూ ఉన్నాను. ఇంకొక విషయం చెప్తాను. అబ్రహాము ప్రయాణములో ఇంకొక మాట మీకు చెప్తాను. దయచేసి ఇంకొక 20 నిమిషాలు ఉంది. 20 నిమిషాల్లో ఒక 2-3 విషయాలు చెప్పేసి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొకటి అంటే అబ్రహాము ధైర్యం కలిగిన వాడు. ఎలాంటి వాడు అండి? అబ్రహాము ధైర్యం కలిగిన వాడు. ఒక మాట అంటే అబ్రహామును పిలిచినప్పుడు అండి అతడు తుప్పల్లోను, కొండల్లోను, అడవుల్లోను అనగా ఆ మెట్టల్లోనూ ఉన్నాడండి. ఒక మాట చెప్పాలంటే అక్కడ పంట పండించాలన్నా కానీ పంట పండదండి. అక్కడ పంట పండదండి. అంత భయంకరమైనది చోటులోనికి దేవుడు వెళ్ళమన్నాడండి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్తారా? ఏమంటే గమనించండి, అబ్రహాముని పిలిచిన ఆ పిలుపుని బట్టి అక్కడికి వెళ్తే ధైర్యము కలిగి అతడు ప్రయాణం చేస్తే అతడు వెళ్ళిన చోట ఏమైనా ఆహారం ఉంటుందా, భోజనం ఉంటాయా, మంచి బట్టలు ఉంటాయా, శుభ్రంగా నేను తీసుకువెళ్ళినట్టు వారికి ఏదైనా సౌకర్యాలు ఉంటాయా, భార్య పిల్లలు ఏమైనా చూసుకోగలుగుతానా, చూడకపోతే ఇబ్బంది కదా అనేటువంటి పరిస్థితులు ఏమి కూడా చూడకుండా ధైర్యముగా బయలుదేరినట్టు అబ్రహాము ఆయన. దేవునికి స్తోత్రం. వెళితే అన్ని కొండలే, అన్ని తుప్పలే, అన్ని అక్కడ విత్తనాలు వేయాలన్నా కానీ కుదరదు. దేవుని స్తోత్రం కదా. నేను ఈ దేశాన్ని ఆశీర్వదిస్తానన్న దేవుడు, మరిచిపోని దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మా, నిన్ను ఆశీర్వదిస్తానన్న దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. నన్ను ఆశీర్వదిస్తానన్న దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. అబ్రహాముని ఆశీర్వదిస్తానన్న దేవుడు మర్చిపోలేదు కనుక ఇప్పుడు ఆ దేశం ఎలాగుందో తెలుసంటే దేవుని పిల్లలారా భయంకరమండి. అక్కడ అంటండి ఒక్క ఆవు కానీ, ఒక్క గేదె కానీ, ఒక ఆవు కానీ పాలంటండి పూటకి 40 నుంచి 60 లీటర్లు పాలు ఇస్తుందండి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎన్ని లీటర్లు చెప్పండి? రోజుకి 40 నుంచి 60 లీటర్లు పాలు ఇస్తుందంటండి. దేవుని మాట అండి. అక్కడ ఒక వంగ చెట్టు అంటే రోజుకి కనీసము 30 నుంచి 40 కేజీలు కాస్తుంది ఒక్క చెట్టు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఏ చెట్టు అండి? ఒక్క చెట్టు 4 చెట్లు ఉంటే ఎన్ని కాయలు ఉంటాయి చెప్పండి? మా దొడ్లో ఇప్పుడు ఇక్కడ
మొత్తం 5-6 చెట్లు ఉన్నాయండి. ఎప్పుడన్నా కొద్ది కనీసం కేజీ కాయలు కూడా అవు 5-6 చెట్లు ఉంటాయి. ఒక్క చెట్టుకి ఏం కాస్తాయి ఏంటంటే 40 నుంచి 50 టమాటాలు కూడా అలాగే కాస్తాయి ఏంటండి. ఆలోచించారా? దేవుడు ఏం చేశాడు? నేను ఆ దేశాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఒకసారి ప్రభు స్తోత్రం చెప్పండి. కనుక అబ్రహాము ధైర్యము కలిగిన వాడు. ఆదికాండంలోకి ఒకసారి వద్దాం. చూస్తున్నారా? ఆదికాండం 17వ అధ్యాయంలోకి రండి. అబ్రహాం ధైర్యం కలిగిన వాడు. మీరు ఏం చేస్తారంటే ఆదికాండం తీసి 17వ అధ్యాయం తీసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1 నుంచి 17 వచనాలు చదువుకోండి. ఇప్పుడు అవన్నీ చదవడానికి కుదరదు. ఒక్క వచనానికి నేను 17 వచనాలు ఏమండి అమ్మ 17వ అధ్యాయంలో అబ్రహాము ధైర్యాన్ని మనం మెచ్చుకోవచ్చు. ఈ 17వ అధ్యాయంలో కొంతమంది రాజులు ఏనండి. ఇక్కడ ఈ స్టోరీ చెప్పేసి నేను ఒక వచనాన్ని చదివించేసి నేను ఎదరికి వెళ్తా. ఇక్కడ 17వ అధ్యాయంలో రాజులు యుద్ధము చేసిన వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు. ఒకరేమో 4 రాజులు, ఒకరేమో 5 రాజులు. వీళ్ళు ఏం చేశారంటే యుద్ధం కూడా జరిగింది. మీరు చదువుకోండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి చదువుకోండి. అది చాలా భయంకరంగా ఎన్ని సంవత్సరాల యుద్ధం జరిగిందండి. యుద్ధం జరిగితే ఆ యొక్క రాజులకు ఒకరికొకరు యుద్ధం జరిగినప్పుడు మరి లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయాడు. అక్కడ కాపురం ఉన్నాడు కదా. ఇప్పుడు అతను స్థిరపడ్డాడు, అక్కడ ఏయో సంపాదించి అక్కడ ఉన్నాడు. అయితే ఈ రాజులు యుద్ధాలు చేసినప్పుడు వాళ్ళ రాజ్యాలు గెలవడానికి, దేశాలు స్వతంత్రించుకోవడానికి, గ్రామాలు పట్టుకోవడానికి, పట్టణాలు పట్టుకోవడానికి ఆ టైంలాగా యుద్ధాలు జరుగుతుంది. 1 రోజు 2 రోజులు కాకుండా 12 సంవత్సరాలు, 8 సంవత్సరాలు యుద్ధాలు జరిగినాయండి. మానకోకుండా జరిగితే ఆ పరిస్థితిలో సొదొమ గొమొర్రాల్లో కూడా ఏం జరిగిందంటే ఆ యుద్ధం ప్రకటిస్తే ఆ యుద్ధంలో ఏం చేశారంటే సొదొమ గొమొర్రాల్లో ఉన్నట్టు ప్రజలను వాళ్ళ ఆస్తిని ఏం చేశారంటే తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరున్నారు? లోతు భార్య, లోతుకి సంబంధించి ఆస్తి అంతా ఉంది. లోతును అందరినీ కూడా తీసుకెళ్ళిపోయారు ఈ రాజులు. ఈ విషయం ఎవరికి తెలిసింది చెప్పండి? అబ్రహాము గారికి తెలిసింది. అబ్రహాము గారికి తెలిసే వెంటనే అబ్రహాం ఏం చేశాడో తెలిసి ఒక్క వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్ళడానికి మనం ఇష్టపడదాం. చదువుదాం. దయచేసి క్షమించండి. 17వ అధ్యాయంలో కాదు, 14వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. 14వ అధ్యాయం చూడండి. సేనాను రాజు అయిన అమ్రియేలు అని ప్రారంభించాడా? ఇది అదే అక్కడి నుంచి మొదలెట్టుకుని ఒక్కసారి ఒక్క మాట చదివి నేను వెళ్ళిపోతాను. అతనికి 14 వచ్చిన చదవగలరా ఒకసారి? ఎవరండి? ఎప్పుడు తమ్ముడు అని పిలిచేవాళ్ళు. తమ్ముడు కొడుకుని తమ్ముడు అని పిలిచేవాడు. అనగా కొడుకు అవుతాడు. పెట్టుకుని వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబేయ మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చిన తమ్ముడిని లోతున అతని ఆస్తిని తీరను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చింది. సరిపోతుంది. ఈ వచ్చిన మాకు సరిపోతుంది. చదువుకోలేదు. మీరు 17 అధ్యాయం అంతా చదువుకోండి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి అక్కడ పెద్ద ఘోరాఘోర యుద్ధాలే జరిగినాయి. ఆ యుద్ధాలలో ఎవరంటే సొదొమ గొమొర్రాలు కూడా జరుగుతున్న వల్ల లోతు భార్యని పిల్లల్ని అక్కడ జగనందరూ తీసుకెళ్ళిపోతే అబ్రహాం ఏం చేశాడు? చాలా ధైర్యవంతుడు అబ్రహాం దగ్గర 300కి పైన ఎవరున్నారు తెలుసండి? యుద్ధం చేసేటంటే అనగా కొంత మిలిటరీ అతని దగ్గర ఉన్నారండి. అంతమందిని రాజులను ఓడించడానికి ఎంతమంది తీసుకెళ్ళాడంటే 300 చిల్లర మంది తీసుకెళ్ళి ఆ రాజులందరూ కూడా చిత్తుగా ఓడించి ఏం చేశాడో తెలుసా? శివరాఖరికి లోతు భార్యను, పిల్లలను, కుటుంబాన్ని, వాళ్ళకున్న ఆస్తిని అతనితో తీసుకెళ్ళి ఆ ఊరు వాళ్ళందరినీ కూడా తిరిగి ఏం చేశాడండి? అబ్రహాం తీసుకుని వచ్చి వాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళకి అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నేను ముందుకు వెళ్ళిపోవాలి కనుక నేను ఎక్కువ విషయాలు చెప్పట్లేదు. ఎందుకంటే అబ్రహాం ఎటువంటి వాడండి? ధైర్యవంతుడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అలాగే చెప్పండి, ధైర్యవంతుడు. ఇంకా కొంచెం ముందుకు వెళితే అబ్రహాం ఎవరో తెలుసండి? అబ్రహాం విజ్ఞాపనకర్త. ఎవరండి? విజ్ఞాపనకర్త. ఒకసారి
18వ అధ్యాయంలో మీరు 18వ అధ్యాయం మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. మీరు ఏం నాకు చదవక్కర్లేదు, 1-2 వచ్చిన తర్వాత నేను చదివిస్తాను. ఈ 18వ అధ్యాయంలో అబ్రహాము డేరాలో ఉన్నాడండి. అబ్రహాము డేరాలో ఉంటే ఆ డేరాలో ఉన్నప్పుడు దేవుడైన ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురు కూడా ఏం చేశారో తెలుసంటే అక్కడికి వచ్చారు అబ్రహాం దగ్గరికి. అబ్రహాం పరిగెత్తుకుంటూ వెళ్ళి నమస్కారం పెట్టి మరి మా ఇంటికి రండి కాళ్ళు కడుక్కోండి అని చెప్పేసి వాళ్ళకి భోజనం పెట్టి మంచి భోజనం పెట్టి ఒక లేగ దూడలు పోసి రొట్లు కాల్చి చక్కగా ఆహారాన్ని పెట్టి భోంచేసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అబ్రహాముని శారమ్మను ఆశీర్వదించి వచ్చే సంవత్సరానికి మీకు పిల్లలు పడతారన్నట్లుగా చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ దేవుడు ఇలా అనుకున్నాడంటే, దేవుడి స్తోత్రం కాదు, దేవుడు ఇలా అనుకున్నాడంటే ఏమని, నేను చెయ్యబోయేది అబ్రహామునికి దాయకూడదు అనుకున్నాడంటే దేవుడు. చూడండి, దేవుడి స్తోత్రం చెప్పండి, మీకు అర్థమైందండి? దేవుడు అనుకున్నాడంటే అండి, నేను ఎందుకు వచ్చాను, దేనికి వచ్చాను, నేను చేయబోయేది ఏంటో అబ్రహామునకు తెలియకూడదని చెప్పేసి అబ్రహాం అడుగుతుంటే ఎక్కడికి వచ్చారు, దేనికి వెళ్తున్నారంటే సొదొమ గొమొర్రాకి వెళ్తాం, వాటి పాపం అంతా కూడా ఎలా ఉంది, అట్లా అగ్నితో కాల్చేతకి వెళ్తున్నప్పుడు అబ్రహాం అంటున్నాడు, 5 ఉంటే రక్షిస్తారా? అలా కదండి. ఒక 50 మంది ఉంటే రక్షిస్తారా? 45 మంది. 30 మంది ఉంటే రక్షిస్తారా? 35 మంది. లేదా 20 మంది ఉంటే రక్షిస్తారా? 10 మంది. కనీసం 5 ఉన్నా ఏం చేస్తారు? అక్కడ మీరు చదువుకోండి, 23 నుంచి 33 వచ్చిన వరకు, 23 నుంచి 33 వచనాల వరకు మీరు చదువుకోండి. ఇప్పుడు ఏం చదవద్దు. అక్కడ అతడు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన పేరు తెలుసా? విజ్ఞాపన ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పాను. నేను ఎప్పుడో చెప్పాను విజ్ఞాపన ప్రార్థన గురించి చెప్పాను కదా, మీకు జ్ఞాపకం ఉందా? విజ్ఞాపన ప్రార్థన గురించి మన వాళ్ళలోనే అంతకుముందు వాళ్ళలో చెప్పాను కదా. విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన ఉంది కాదంటే, ప్రార్థన ఉంది. ఆ ప్రార్థనలోని యాచన ఉంది. యాచన అని ప్రార్థనే కాకుండా ఇంకేముంది? విజ్ఞాపన ప్రార్థన ఉంది. విజ్ఞాపన ప్రార్థన కాకుండా కృతజ్ఞత అని చెప్పుకొచ్చాను. మీరు ఎవరు విన్నారో అమ్మా, ఎంతమంది వాడు విన్నారా? నైట్ చెప్పాను, పగలు చెప్పాను కానీ అంతా చెప్పుకొచ్చాను. కానీ విజ్ఞాపన ప్రార్థన గురించి చెప్పాను. విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటో తెలుసంటే, అనగా ఒక వ్యక్తి ఒక అవసరం కొరకు అడుగుతున్నప్పుడు అది జరగలేదు. రెండో రోజు మళ్ళీ ప్రార్థన మొదలుపెట్టాం. దేని కొరకు? దాని కొరకు. 3వ రోజున చేసాం, 4వ రోజు చేసాం, వారం రోజు చేసాం, ఇంకా అలా చేస్తానే ఉన్నాం. అది అయ్యే వరకు చేస్తానే ఉన్నాం. దాన్ని ఏమన్నారు? అర్థం అవడానికి చెప్పారు. విజ్ఞాపన ప్రార్థన అంటే ఇప్పుడు అయితే జ్ఞాపకం ఉంచుకొని దేవుని పిల్లలారా, అంటే ఇక్కడ అనగా 50 మంది ఉంటే చేస్తావా అని అడిగాడు, చేస్తున్నాను. తర్వాత 40 మంది ఉంటే చేస్తావా అని అడిగాడు. మళ్ళీ ఇంకో బట్టి ఇంకా అడుగుతానే ఉన్నాడు. అంటే మాటి మాటికి కూడా ఆయన దేవుడు సరైన సమాధానం సహాయం వచ్చే వరకు కూడా ఏం చేశాడు తెలుసండి, అలాగే ప్రార్థిస్తూనే ఉన్నాడు. అది ఏ ప్రార్థన? విజ్ఞాపన ప్రార్థన. దేవుని స్తోత్రం కలిగిన తిమోతికి రాసిన పత్రికలో చెప్పారు, మీరు ఎప్పుడు తీయవద్దు కదా, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని అన్నాడు. అప్పుడు కృతజ్ఞతా ప్రార్థన వేరుగా ఉంటుందండి. కృతజ్ఞతా ప్రార్థన అది కూడా కొంచెం చెప్పాను అనుకుంటున్నాను. ఎప్పుడో మనకి 20 సంవత్సరాల క్రితం జరిగిన యొక్క కార్యం కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయడమే కృతజ్ఞతా ప్రార్థన. 20 సంవత్సరాల కింద అయిపోయింది. నా బిడ్డ 20 సంవత్సరాల క్రితం చేసింది కూడా జ్ఞాపకం పెట్టుకున్నాడే అని అప్పుడు ఏం చేస్తానన్నా నేను వెంటనే దిగి వచ్చి నీకు ఏం కావాలో చేస్తాడు. 20 సంవత్సరాల కింద అనగా 30 సంవత్సరాల కింద, 10 సంవత్సరాల కింద, 5 సంవత్సరాల కింద, 2 సంవత్సరాల కింద ప్రార్థన కూడా ఆ రోజు ఇది చేసేవయ్యా, అది రోజున అది చేసేవయ్యా, నాకు చేసేవయ్యా, పాస్టర్ గారికి చేసేవయ్యా, పలానా సహోదరికి చేసేవయ్యా, పలానా సహోదరుడికి చేసేవయ్యా అంటూ కృతజ్ఞతగా వాళ్ళ గురించి కానీ ప్రార్థనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వాటిని జ్ఞాపకం చేసి కృతజ్ఞత ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేస్తాడంటే అమ్మో అంటే ఈవిడ గురించే కాకోకుండా పాస్టర్ గారి గురించి చేసింది కూడా ఆవిడ జ్ఞాపకం ఉందని స్తుతిస్తుందని సంతోషపడుతుంటావు. అమ్మో అప్పుడప్పుడు మాట్లాడుకోకుండా పలానమ్మ గురించి అనగా కూడా కృతజ్ఞతగా ఎప్పుడో చేస్తున్న ప్రార్థన కూడా జ్ఞాపకం ఉంది అని ఏం చేస్తాడో తెలుసా దేవుడు? కృతజ్ఞత
వీడు కృతజ్ఞత ఉంది, చేతం బాగుంటుంది. కృతజ్ఞత ఉంది కదా చేద్దాం. ఎలా ఉంటుందండి? యాక్చువల్లీ ఎవరైనా కొంచెం కృతజ్ఞతగా ఉంటే మనం ఏమనిపిస్తుందండి? మనకు భారమైన గారికి ఏం చేయాలనిపిస్తుంది? అనగా అక్కడ ఉండాలనిపిస్తుంది, అంత నిలబడాలనుకుంటుంది. కష్టమైన కానీ ఏం చేస్తాం? కృతజ్ఞత. మన మీద ఒకప్పుడు మన పైన అంత కృతజ్ఞతగా ఉంది కనుక మనం విడిచిపెట్టుకోలేం. మరి దేవుడు ఇంటికి విడిచిపెట్టుకుంటాడు చెప్పండి? తెలుసుకోవచ్చు. కానీ వివరించి చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి. ఊరికే మీకు అవుట్లైన్ మాత్రమే చెప్తాను, వాక్యాలు చెప్పాలని చాలా ఉన్నాయి. సరే, ఇప్పుడు అబ్రహాము ఎవరో తెలుసా? అబ్రహాము ఎవరో తెలుసా అంటే విజ్ఞాపనకర్త, విజ్ఞాపనము చేశాడు. మీరు చదువుకోండి, అక్కడ ఉంటుంది. అబ్రహాము తన జీవిత యాత్రలో ప్రయాణంలో తన బ్రతుకుల కాలంలో చనిపోయే వరకు కూడా అతడు ప్రయాణ యాత్రలో, ఆత్మీయ యాత్రలో ఇవన్నీ కొనసాగించుకుంటూ వెళితే అబ్రహాము విశ్వాసమునకు పరీక్షకు నిలవబడినవాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందండి? అబ్రహాము ఎవరండి? అబ్రహాము ఎవరండి? విశ్వాసమునకును ఇంకా పరీక్షకు నిలబడినవాడు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఈ వాక్యాలన్నీ ఎక్కడ ఉంటాయి తెలుసా? 22వ అధ్యాయము మరి ఆ హెబ్రీకి రాసిన యొక్క పత్రికలో 11వ అధ్యాయము 7వ వచనములో ఇవన్నీ ఉంటాయి. రాసుకునేవాళ్ళు రాసుకోండి, అందుకే చెప్తున్నాను వాక్యాలు. దేవుని పిల్లలారా, కనుక 22వ అధ్యాయంలో ఏముందో తెలుసా? దేవుడు అతనికి బిడ్డనిస్తాడు కదా. 22వ అధ్యాయం అబ్రహాము అనగా ఆది కాండము 22వ అధ్యాయంలో బిడ్డని ఇస్తే కొంతకాలం అయిన తర్వాత 18-16 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అబ్రహామును ఏమన్నాడు తెలుసు? నీ బిడ్డ నాకు బలిమ్మన్నాడు. ఏమన్నప్పుడు అదే అధ్యాయంలో ఉంటుంది. ఒక పర్వతం మీద తీసుకెళ్ళి అతన్ని బలి ఇవ్వడానికి జరుగుతుంది. తన విశ్వాసాన్ని ఏం చేసాడు? పరీక్ష చేసిన దేవుని యొక్క పరీక్షకు తన విశ్వాసాన్ని మంచిగా కనపరిచాడు. కనుక దేవుని పిల్లలైన మీరు గమనించండి, అబ్రహాముని మనం చూసి నడవలసిన వారిగా అబ్రహాము యొక్క ఆత్మీయ యాత్రను, ఆత్మీయమైన సంగతులను, అబ్రహాము యొక్క ఆత్మీయ యొక్క పరిస్థితులను ఈ రోజున సంఘము తెలుసుకుని మనము ప్రభు యొక్క పాదాల దగ్గర పరలోకానికి సిద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుతాం. పరమగీతలో ఒక మాట ఉంది, ప్రియురాలు గురించి మాట్లాడుతూ ప్రియుడు అంటాడు నీ మందల అడుగు జాడలను బట్టి వెళ్ళిపో అంటాడు. దేవుని స్తోత్రం. ప్రియురాలతో అంటే ప్రియురాలు ఎవరో తెలుసండి? సంఘం. ప్రియుడు ఎవరండి? యేసు ప్రభు. ఏమంటాడు తెలుసు? ప్రియుడు అంటాడు మందల అడుగు జాడలను బట్టి వెళ్ళిపోడు. ఎవరు ఆ మందల అడుగు జాడలో? అబ్రహామే. మందల అడుగు జాడ ఎవరో? ఇర్మియా. మందల అడుగు జాడ పౌలు గారే. ఇలాగ వాళ్ళే మందలు అనగా దేవుని మంద అడుగు జాడలు. వాళ్ళు ఎలా బ్రతికారు, వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళు ఎలా నడిచారు, వాళ్ళు ఎలా మాట్లాడారు, వాళ్ళు ఎలా కూర్చున్నారు, దేవునికి ఎలా ఇచ్చారు, దేవునికి ఎలా చేశారు, ఈ వేళను బట్టి. అంటే ఇప్పుడు నేను ఏమని చెప్పాను? అబ్రహాము ద్వారా మనము ఏం చేయాలి? నేర్చుకుని ఏం చేయాలి? ఆ అడుగు జాడల్లో వెళ్ళాలి. అబ్రహాము ప్రారంభంలో ఎలాగున్నాడు, పిలుపులో ఎలాగున్నాడు, చూస్తే అతడు ప్రయాణము పరిస్థితి ఎలాగుంది, ఇంకా చూస్తే ఆయన మరి అనగా స్వార్థము లేని వాడిగా, ఇంక ఇవన్నీ కూడా అబ్రహాములో ఉన్నాయి. కనుక ఈ అబ్రహామును బట్టి మనం ఏం చేయాలి? ఆయన అడుగు జాడలను బట్టి మనం కూడా నేర్చుకుంటూ ప్రభు యొక్క పాదాల దగ్గర ఆయన రాత్రి సిద్ధపడాలి. కనుక దేవుని బిడ్డ ముగింపులో లేని నేను ఇంకా వాక్యాలు ఉన్నాయి. కనుక 22వ అధ్యాయంలో బలి అర్పించినప్పుడు దేవుడు ఏం చేశాడు? అతని విశ్వాసాన్ని చూసి పరీక్ష విషయంలో గెలిచామని ఆశీర్వదించాడు. స్తోత్రం. కనుక ఒక్క వాక్యాన్ని చదువుదామా? ఏప్రిల్కు 11:7 చదివేద్దాం. ఎందుకంటే ఆది కాండం 22వ అధ్యాయం చదవాలనుకోండి చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఒక మాట 11 ఏప్రిల్కు చదువు. అదే 11వ అధ్యాయము ఏప్రిల్కు 7వ వచనం. విశ్వాసమును బట్టి ఎన్నో వచనం అదే 17 7 అని చెప్పినట్టు 17. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించిన. దేవుని స్తోత్రం కలుగును. అలా విశ్వాసమును బట్టి అంటే విశ్వాసములో నిజంగా అర్పించేసాడండి. విశ్వాసంలో అర్పించేసాడు, శారీరకంగా అర్పించడం కాదని విశ్వాసంలోనే అర్పించేసాడు. అది దేవుడు చూసి ఏం చేసాడు తెలిసి విశ్వాసంలో అర్పించాడంటే నిజంగా శారీరకంగా అర్పిస్తాడని దేవుడు అన్నాడు. ఆగు అబ్రహామా, బలి ఆగు అన్నాడు. అంటే అబ్రహాము ఎట్టివాడో మనకు అర్థమవుతుంది. కనుక అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటూ అతని యొక్క ఆత్మీయ యాత్రను మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అబ్రహాము దశమ భాగం ఇచ్చినవాడు. అబ్రహాం ఎవరండి? దశమ భాగం ఇచ్చినవాడు. దేవునికి స్తోత్రం. అబ్రహామును బట్టి మనం వెళదాం. అబ్రహాము అనేటువంటి
ఆది కాండంలో ఉన్నాడు, ఇస్సాకు ఆది కాండంలో ఉన్నాడు, యాకోబు ఆది కాండంలో ఉన్నాడు. ఆది కాండం అనేది దేవుని బిడ్డలారా ధర్మశాస్త్రములో, అలాగే ధర్మశాస్త్రం కంటే ముందుగా ఉన్నది. ధర్మశాస్త్రం మోషే పుట్టిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా దశమ భాగం ఇవ్వాలని ధర్మశాస్త్రం రాయబడిందని అందరూ చెప్తారు. కాదు కానీ ధర్మశాస్త్రానికి ముందుగానే ఏది వచ్చిందంటే దశమ భాగం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును. ఒక్క మాటే చదివేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఏమండి 14:18-20 తొందరగా చదివేయండి. అయిపోయింది, టైం అయిపోయింది. దొరికిందా? 14 ఆది కాండం అమ్మా చూసుకోండి. బైబిల్ చాలా మంది తెరవట్లేదు. కొంచెం ఆగమ్మ, అందరూ బైబిల్ తీసి 14 అధ్యాయము తీసారా? తీసుకుని మీరు ఏం చేస్తారంటే 18-22 వరకు తొందరగా చదివేయండి. చూడండి, మిల్కే దశ అనేటువంటి వాడు ఎక్కడికి వచ్చాడంటే అబ్రహాం దగ్గర వచ్చాడు. అబ్రహాం ఎక్కడ ఉన్నాడు అంటే తన తమ్ముడు అయినంటి లేక తన కొడుకు అయినంటి లోతు నిడిపించడానికి వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఆ యుద్ధం చేసి తిరిగి వస్తుండగా షాలేం రాజు అనగానే మెల్కీ దశ అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే గుర్రం మీద వస్తూ ఉన్నాడు. వస్తూ ఉండగానే అబ్రహాముని కలుసుకున్నాడు. అబ్రహామునికి ఏమిచ్చాడండి మెల్కీ దశ? రొట్టె ద్రాక్షారసము. దేవుని స్తోత్రం కలుగును గాక. మెల్కీ దశ దగ్గర ఏముందండి? ఒకసారి మీరు చెప్పండి. మెల్కీ దశ దగ్గర ఏముంది? రొట్టె ద్రాక్షారసం. యేసు ప్రభు దగ్గర ఏముందండి? రొట్టె ద్రాక్షారసం. నీకు దేవుని స్తోత్రం కలుగును. ముందుకు వెళ్ళిపోతాం, ఎందుకంటే మనం అక్కడ ఆగొద్దు. వచ్చాను ఆశీర్వదించి చెప్పాను. అప్పుడు ఎవరు? అబ్రహాము. అప్పుడు ఈ మెల్కీదెషకి దశమ భాగం ఇస్తున్నాడు. ఈ మెల్కీదెషకి అబ్రహాం దశమ భాగం ఇస్తున్నాడు. అప్పుడు అన్నిటిలో ఎన్ని వంతుడండి? అన్నిటిలో, కొన్నిట్లో. దేవుని స్తోత్రం కలిగి. నీ ఇంట్లో నలుగురు కష్టపడితే నలుగురు తీయాలి. దేవుని స్తోత్రాలు. ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో తీయాలి. ఉద్యోగంతో పాటు నీకు పొలం ఉంటే పొలంలో యొక్క దశమ భాగాలు తీయాలి. ఇతర అన్నిటిలో, కొన్నిట్లో తీసి కొన్నిట్లో తీయకోకుండా ఉన్నాయి దశమ భాగాలు. కానీ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎక్కడైనా మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో నేను తీస్తాను. ఎవరైనా కృతజ్ఞత కానుక ఎవరైనా తీసుకొస్తే అందులో తీస్తాను. ఆదివారం వచ్చిన అట్లా తీస్తాను. మీలాంటి వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటే ప్రార్థనలో కూడా దశమ భాగం అన్నింటిలో తీస్తాను, కొన్నింటిలో కాదు. ఎవరైనా దీన్ని ఉంచుకోండి అని చెప్పేసి కానుక అక్కడ ఉంచుకోండి అన్న దాంట్లో కూడా ఏం చేస్తాను నేను? చెప్పండి. మీకు కూడా ఇది ఉంచుకో, ఖర్చు పెట్టుకోమన్నాను కూడా ఏం చెప్తానండి? దేవుడి మాట మర్చిపోయి చీర సారు బాగా ప్యాంట్ చేసి ఒక్కయో లేకపోతే సీటు హాటో రెండనో ఎక్కడ తీసుకుని కాపాట్లో టిఫిన్ అయిపోతారు. మనం అందులో దశమ భాగం తీసుకుంటాం. అన్నింటిలో దశమ భాగం, కొన్ని కాదు, కొన్నింటిలో తీసుకొన్నింటిలో దశమ భాగం. దేవుని పిల్లరా, అంటే మీకు ఇంటికి చెప్తున్నాడు దేవుడు. ఇంట్లో నలుగురు కష్టపడితే నలుగురు వచ్చింది అంతే. ఒకటి తీసుకున్నావు దశమ భాగమే అనుకుంటే దేవుని పిల్లరా, నీ జీవితంలో నువ్వు ఎలా చేస్తున్నావో నీకు అలాగనే నడుస్తావు. కానీ దేవుడు అర్థం చెప్తుంది, అన్నిటిలో దశమ భాగము తీసిన వాడిగా అబ్రహాం కనిపిస్తున్నాడు. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాలు చెప్పండి. అబ్రహాము అనగా ఈ లోకములో ఏం చేశాడో తెలుసా? తన ప్రయాణాన్ని 175 సంవత్సరాలలో అతడు 100 సంవత్సరాలు ఖచ్చితంగా దేవుని కొరకు చేయవలసిన అట్లు తూచా తప్పకోకుండా చేశాడు. దశమ భాగములను ఒక విషయం చెప్పాలా? అది పాత నిబంధనలో దశమ భాగాలు కదా. కొత్త నిబంధనలోకి వస్తే దశమ భాగాలు కాదండి, వర్తిల్ని కొలది. అంటే వర్తిల్ని ఉందంటే నువ్వు 1000 రూపాయలు సంపాదించండి, నువ్వు అనగా ఆ రోజు 1000 సంపాదిస్తే 500 తీసి పక్కనే. అది చేతవా? చూడండి, అది దేవుని అంటే పాత నిబంధన అలా చెప్తూ కొత్త వర్తిల్లో కొలది అనగా రేపేమో ఇంకో పని దొరికింది, దీని మీద ఎక్కువ 1200 కనుక ఇప్పుడు ఏం చేయాలి? 600 తీయాలి. వర్తిల్లో కొలది అన్నాడు. అక్కడ దశమ భాగం అనలేదు, కొత్త నిబంధనలోకి వస్తాడు దేవుని. చూడండి, నువ్వు దశమ భాగమును తీయడానికి అనగా కొన్నింటిలో తీస్తున్నావు, కొన్నింటిలో దశమ భాగాలు తీసుకోవాలి. దయచేసి ఇది నా కొరకు కాదు, అది నీ కొరకు తీసుకో. దశమ భాగం అనేది ఏంటో తెలుసు, అది నీ కొరకే.
నువ్వు ఎంత తీస్తున్నావు జ్ఞాపకం పెట్టుకో. ఏదో మొక్కుబడికి అనగా అనగా ననగా నీ జ్ఞాపకం వచ్చింది తీస్తున్నావా, తప్పు. దయచేసి మళ్ళా దేవుడు నీ విషయంలో మళ్ళీ లెక్కెడతాడు. దయచేసి ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలనుకున్న సోదరులారా, దేవునికి ఇవ్వాలనుకున్న వాళ్ళని, దేవుని పిల్లలారా, మీకు నేను చెప్పేది ఏంటో తెలుసా? ఖచ్చితంగా అన్నింటిలో లెక్కలు ఉన్నాయి, కానీ దేవునికి ఇవ్వడంలో నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? లెక్క ఎందుకు ఉండట్లేదు, శ్రద్ధ ఎందుకు ఉండట్లేదు? దేవుని పిల్లలారా, ఒకసారి దేవుని స్తోత్రం చెప్పగలరా? దేవుని పిల్లలారా, మీరు ఒకవేళ దశమ భాగం ఒకవేళ ప్రభు దగ్గర తెస్తే దేవుడు మీకు ఇస్తాడు. మొన్న మంగళవారం చెప్పిన చాలా తేటగా చెప్పాను దీని గురించి, వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒక సీట్ బాక్స్ గురించి చెప్తూ దాని గురించి చాలా తేటగా చెప్పాను. దేవుడికి ఏదో తక్కువై కాదు, అతను కొద్దివై కాదు, అంతా నీకు ఇచ్చి ఏమన్నాడో తెలుసా? ఇదిగో దానిలో పిసరెమ్మన్నాడు. 9 నువ్వు తీసుకో, కనుక 10 భాగాలు అంటే ఒక్కటి అని చెప్పుకొచ్చాడు. అంతే తప్ప ఆ ఒక్క దానిలో నువ్వేం చేస్తున్నావంటే నువ్వు సరిగ్గా ఇవ్వట్లేదని నీ ప్రభు ఒకవేళ మాట్లాడితే మంచిగా ఇవ్వమని ప్రభు చెప్తూ ఉంటే ప్రభుకి ఇవ్వండి. ప్రభు స్తోత్రం చెప్పగలరా? దశమ భాగములు దేవుని సొమ్ము. మరలా ఇంకొకసారి ప్రభు చెప్పమంటున్నారు కానీ చెప్తున్నాను. అన్నిటిలో కొన్నిట్లో కాదు, అన్నింటిలో ఎన్ని ఉన్నాయి అన్నింటిలో కూడా వాళ్ళు, అన్నింటిలో కూడా నీ తండ్రి మొదలుకు, తల్లి మొదలుకుని, కొడుకు మొదలు, కోడలు మొదలుకు, కూతురు మొదలుకుని, అల్లుడు మొదలుకుని ఎంతమంది చేస్తున్నారు. అందరూ ఇవ్వాలి. ఏ ఇవ్వకపోతే నష్టమా? ఆయనకి నష్టం ఉండదు. ఆయన పేరట తెచ్చి ఇస్తున్న పాస్టర్ గారికి నష్టం ఉండదు. నువ్వు నీకు నష్టపోకూడదనే దేవుని యొక్క మాట అది. దేవుని స్తోత్రం. కనుక దేవుని పిల్లలమైన నేను ముగింపులోకి వచ్చేసాను, లాస్ట్లోకి వచ్చేసాను. దయచేసారండి, తీసుకున్నావా? దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఎప్పుడు అడగలేదు మీరు ఎంతమంది దశమ భాగాలు తీస్తున్నారు, చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు వరకు నేను దశమ భాగాలు చేస్తాను. 1 2 3 4 5 6 7. ఓకే, ఇంకెవరున్నారు? ఇంకా లేదా? దయచేసి తీయండి. గురించి దేవుని స్తోత్రం. 7 తీయాలి, దేశం తీయండి. ఇక్కడి నుంచి దేవుని స్తోత్రం. ఒక దానిలో గురించి నీ ఇంట్లో 9 ఉంటే ఒకటి తీయగానే నీకు ఏం సైతం కూడా ఒకటి సరిపోతే ఒక కనవ అన్నట్టు. అపోస్తుల గారు చదవద్దు, అపోస్తుల గారు 5వ అధ్యాయం పట్టుకెళ్తుంటే ఆగో అంతానేంటి సగం ఒకసారి జాగ్రత్త పెట్టు, ఇది పట్టుకెళ్ళి దేవుని మాట వినలేదు, సాతాను మాట విన్నాను. అపోస్తుల గారు 5వ అధ్యాయం చదవకలేదు, చదువుకోండి. వెళ్ళి ఎందుకు చెప్తున్నాను? దేవుడు ఇలా చెప్పుకుంటూ వెళితే పాత నిబంధనలో ఆ లేవి కాండంలో చూస్తే దేవుడు ఎలాంటి దశమ భాగాలు ఇమ్మన్నాడో లేవి కాండం చదివాడు. కనుక దయచేసి మీరు ఆలోచించవలసిన దేవునికి ఇచ్చేటటువంటి వారిగా ఉన్నారు. కనుక మీరు ఇస్తున్న దానిలోనే నేను ఇస్తున్నానని మీరు అనుకుంటున్నది మీకు నేను తెలియజెప్పేది దేవుని వేరే ఇవ్వాలి. మనుషులలో, జంతువులలో, అనగా తొలుచులలో అనగా దేవునికి ఇవ్వాలి. దేవునికి వారి పంటలో ప్రథమ ఫలములలో కూడా ఇవ్వాలి. అనగా నియామక కాల పండగలలో కాలములలో కూడా అనగా దేవునికి ఇవ్వాలి. ఇంకా అమావాస్య అర్పణలో కూడా ఇవ్వాలి దేవునికి. దేవుని పిల్లరా కట్టెల అర్పణలో ఇవ్వాలి. అనగా దశమ భాగాలు కూడా ఇవ్వాలి. ఇంకా చూస్తే కలియక అర్పణ అనేది ఉందండి. ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి తెలుసా? లేవి ఖండాలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చూస్తే మొక్కుబడులు ఇవ్వాలి, అర్పణలు ఇవ్వాలి. ఇంకా చూస్తే అలాగే 3 సంవత్సరాలకు ఒక దశమ భాగం అనేది ఒకటి ఉందండి, అది ఇవ్వాలి. ఇంకా చూస్తే అనాథులకు, పరదేశులకు అనగా భాగాలు ఇవ్వాలండి. ఇంకా చూస్తే ఏమన్నా తెలుసా? ప్రత్యేక పథకాలు ఉన్నాయండి, అవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇన్ని ఇవ్వాలి, ఇన్ని ఉన్నాయండి. చదువుకో, లేవి ఖండం, సంఖ్యాకాండం తీసుకున్నాను కదా, ఇన్ని ఉన్నాయండి. ఇట్లన్నిటికి వాక్యాలు ఉన్నాయండి చెప్పినట్టు. కనుక నేను చెప్పేది ఏంటి? దేవుడు నువ్వు ఎప్పుడైనా దేవుని వాక్యం చదివితే కదా, ఎప్పుడు ఆ వాక్యము చెప్తున్నప్పుడు కూడా అయ్యో నేను చెయ్యాలి కదా, నేను చేస్తే నా పిల్లలకి, నాకు, నా కుటుంబానికి రేపు జరిగేది 10 దానికి సమృద్ధిగా ఉంటుంది కదా దేవుడు అనే విషయాన్ని
మీరు ఆలోచించండి. దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టకండి, దయచేసి పక్కన పెట్టకండి. దేవుని మాటలు మీరు వినండి, చేయండి. ఎంతవరకు చేయలేని వాటికి నేను చెప్తున్నాను, చేయటానికి ప్రభుత్వం చేసేది ఏముందండి? 2,250 రూపాయలు వస్తుంది. దాంట్లో దశమ భాగం ఎంత తీస్తాను? 220 రూపాయలు తీయాలి కదా. 220 రూపాయలు ఏది తీసుకున్నావు? అది దేవుడు నీకు ఏం కష్టపడుతున్నావు, కష్టపడకుండా దేవుడు ప్రేమించి నీకు ఇచ్చాడు. నువ్వు తీస్తున్నావా? నెలకు 300 రూపాయలు నీకు వస్తున్నాయి. 300 రూపాయలు అది బాగా తీస్తున్నావా? అది ఎవరిచ్చారనుకుంటున్నావు? బైబిల్ ఎప్పుడైనా తొంగి చూసావా? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా బైబిల్లో? నేను సాధారణంగా నేను ఈ విషయాలకు రాను. నేను అంటే సందర్భం వచ్చింది కనుక చెప్పాలి, చెప్పకపోతే అందరూ ఒకసారి స్తోత్రం చెప్పగలరా? చూడు, ఈ పెన్షన్లో దశం భాగం, అమ్మ ఒడిలో దశం భాగం, ఇంకో దాంట్లో దశమ భాగాలు, ఇంకో దాంట్లో దశమ భాగాలు, నువ్వు అనగా ఆయా ప్రాంతాలలో చేసినటి అనగా పనుల్లో అనగా నీకు వచ్చినట్టు వాటిలో మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను. దశమ భాగాలని అనగా దశమ భాగాల కొరకు ఫ్యాన్ కొనడము, కుర్చీ కొనడము, అనగా డ్రమ్ము కొనడము, లేకపోతే అనగా ఒక పీట కొనడము చేయకూడదు. నువ్వు కృతజ్ఞతగా కొనాలనుకో డ్రమ్ము కొను. నువ్వు కొనాలి కృతజ్ఞతగా ఫ్యాన్ కావాలంటే కృతజ్ఞతగా ఫ్యాన్ కొను. దశమ భాగాలు మాత్రము నీకు అధికారం లేదు కొనడానికి. నీకు అధికారం లేదు, బైబిల్లో చెప్పాడు. ఆ దశమ భాగమే దశమ భాగమే కదా. ఏదైనా దేవునికి ఇచ్చేదే కదా, ఏదైనా మందిరానికి ఇచ్చేదే కదా, ఏదైనా మందిరంలో పెట్టేదే కదా, మందిరానికి ఇచ్చేదే కదా అని చెప్పేసి అనగా ఒక ఫ్యాన్ కొనేసో లేకపోతే అనగా ఒక కుర్చీ కొనేసో లేక ఏదో కొనేసి అనగా నీ దశమ భాగము ఇచ్చానని చెప్తే అది దశమ భాగము అని దేవుడు చెప్పట్లేదు. అది నువ్వు అనగా కానుకగా తీసుకొచ్చి దేవుడు ఒకసారి స్తోత్రం చెప్పండి. సందర్భం వచ్చింది కనుక చెప్పాలి అంతే కదా. పాఠం వచ్చిందంటే అనగా స్కూల్లో పాఠం వచ్చిందని చెప్పలేదు అనుకోండి, రేపు నీ ఎగ్జామ్లో ఏం రాస్తాడు అతను? మా సార్ చెప్పలేదండి, ఆ పాఠం మాకు వివరించి చెప్పలేదండి అనడానికి వీలు లేకుండా ఒక విద్యార్థి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఆ మంచి మాస్టర్ ఏం చేస్తాడో తెలుసా? ఆ విషయాలను ఆ పిల్లలకి చెప్పేం చేస్తాడంటే అనగా రేపు రాసే పరీక్షలలో మంచి ఉత్తీర్ణులుగాను ఆశీర్వాదకరమైనటువంటి మంచి మార్కులు తెచ్చుకునే వారిగా చేస్తాడు. అదే నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి? అది కూడా దేవునిని బట్టి చేస్తున్నాను, నన్ను బట్టి లేకపోతే మిమ్మల్ని బట్టి ఇంకొకళ్ళ బట్టి చేయట్లేదు. ఇది ఒకసారి స్తోత్రం కనుక కృతజ్ఞతలే, మొక్కుబడులే, చేర్చార్పణలే, ఇలాగ దైవ కార్యాల కొరకు ఇచ్చే వేరుంటే అవే దశమ భాగాలు. ప్రత్యేకంగా దానికి మాత్రమే దేవుడు కొన్ని కట్టడలను విధులు పెట్టాడు. దాన్నే బైబిల్ అని మనం పిలుస్తూ ఉన్నాము. ఆ బైబిల్లో ఉన్నది దేవుడు మనకి నేర్పించే చేస్తాం, సహాయం చేస్తాం. దేవుని పిల్లలారా, నేను ముగింపులో మొన్న బుధవారం నాడు చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఒక మందిరాన్ని కట్టమన్నప్పుడు ఆయనకి ఈయన తక్కువ ఒక్క మాట పలికితే ఏమవుతుంది? ఆకాశం నుంచి కింద కూర్చేస్తాడు. మన్నాను కురిపించినాడు పరలోకంలోంచి ఆయన బోళ్ళని ఉన్నాయండి, బోళ్ళని వస్తువులు ఉన్నాయండి, అవన్నీ కింద కాదు. దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? నిన్ను నీ ద్వారా తనను మహిమపరచుకోవాలనుకున్నప్పుడు ఏం చేసుకుంటాడో తెలుసా? నీ ద్వారానే చేయించుకుంటాడు, నువ్వే చేయాలని చెప్తాడు. అనగా మోషేని వెళ్ళి వాళ్ళకి చేరుతాడు. ఇలాగా దేవుని పిల్లల భూలోకంలో దేవుడు అనబడిన మన ప్రభువు ఏం చేశాడంటే అబ్రహాముని నడిపిస్తున్నప్పుడు, ఆశీర్వదిస్తున్నప్పుడు అనగా దేవునికి దశమ భాగాన్ని ఇచ్చాడు. ఆయన పేరే అనగా యాజకుడు అయిన మెల్కీసెదెకు ఇచ్చాడు. ముందుకు వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. ఈ కాకుండా బైబిల్ గ్రంథములో లూకా సువార్తలో, ఎబ్రీయులకు రాసిన పత్రికలో, ఇంకా రోమీయులకు రాసిన పత్రికలో ఆయా పుస్తకాలలో అబ్రహాముని గురించి ప్రస్తావనలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఇంటికి చెప్పేస్తానంటే వాక్యాలు చెప్పడానికి లేదు, ఇంత సమయం లేదు కదా. లూకా సువార్తలో చూస్తేనే లాజరు ధనవంతుడి గురించి చెప్పినప్పుడు అబ్రహాము ఏమన్నాడు?
నాకు ఇంతమంది అన్నదమ్ములు ఉన్నారు, లాజర్ని పంపించాడు. అక్కడ ఎవరు కనపడుతున్నారు? అబ్రహాం కనపడుతున్నారు. అలాగా ఇలాగ బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ పుస్తకాలలో కూడా అబ్రహాము కనపడుతున్నాడు. చివరాఖరకు అబ్రహాం అంటే అండి, పునాదులు గల పట్టణము కొరకు భూమి మీద తన ఆత్మీయ యాత్రను ఎక్కడ కొనసాగించాడంటే తెలుసా? చనిపోయే వరకు కూడా అతడు ఒక పెద్ద మహారాజు అయ్యుండి కూడా, అతడు ఒక దేశానికి రాజు అయ్యుండి కూడా, అనేక మందికి సహకరించుడే గొప్ప పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పునాదులు గల పట్టణము కొరకు అతను ఏం చేశాడండి? విశ్వాసం ద్వారా ఎదురు చూశాడని ఎబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. ఈరోజు మనం కూడా దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నామండి భూమి మీద. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు వస్తాడు కనుక అప్పటికి వెళ్ళిన తర్వాత ఏ అబ్రహాం అయితే పునాదులు గల పట్టణం కూడా ఎదురు చూస్తున్నాడో మనం వెళ్ళకుండా, వింటున్నారా? మనం వెళ్ళకుండా అబ్రహాంకి పరలోకంలో పునాదులు గల పట్టణం లేదు. మనతో ఆయనతో మనకు ఏముందో తెలిసే పునాది గల పట్టణం ఉంది కనుక ఆయన వల్ల మనము చక్కగా ఈ లోకంలో ఏం చేద్దాం? ప్రభు యొక్క కార్యములను, మన ఆత్మీయ జీవితాలను, దేవుని పనులను, ప్రతి పరిస్థితులని దేవుని సన్నిధిలో మనం దేవుని కొరకు బ్రతికి జీవిద్దాం. అలా కొనసాగిద్దాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం, బలపడదాం. మనం దేవుని దగ్గరికి వద్దాం. అనేక మందిని ప్రభు దగ్గర నడిపిద్దాం. అబ్రహాము అనేటువంటి గొప్ప విశ్వాసము కలిగిన వీరుని వలె మనము ఆయన రాజ్యానికి సిద్ధపడదాము. అబ్రహాముతోనూ మనం ఆయనతో పరలోకములో ఉందాము. దేవుని కృపా సన్నిధి కాపుదల నిండారిగా కూడి వచ్చి మీ అందరికీ ప్రభుత్వం. ఆమె చెప్పినందుకు 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి.